నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 103వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఈ వారం చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్సే కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది కేరళకు సంబంధించే విళింజం పోర్ట్. విళింజం పదం కరెక్టేనా సార్? నేను అన్నది కేరళ విళింజం మాత్రమే వస్తుంది, మాకు రాదు. విళింజం అని మేము అంటాము. సరే, విళింజం పోర్ట్ ఫస్ట్ నిజానికి చెప్పాలంటే ఇది ట్రయల్ రన్ మొదలైంది. సో పినరాయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కావచ్చు, అండ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ మినిస్టర్ కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ కావచ్చు, అండ్ అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ సమక్షంలో మొట్టమొదటి షిప్మెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇది సింగపూర్ లేకపోతే కొలంబోలు లేకపోతే ఆ ఒక స్ట్రాటజిక్ పాయింట్గా అట్లాంటి దేశాల్లోని ఆ పోర్ట్లకు తలదన్నే విధంగా ఇప్పుడు విళింజం పోర్ట్ అనేది ఒక ఆల్టర్నేట్గా కాబోతోంది అనేది అంటున్నారు. దీనివల్ల భారతదేశానికి కూడా చాలా ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది పోర్ట్స్ విషయంలో అనేది చెప్తున్నమాట. మనం కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాం విళింజం గురించి, మీరు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ట్రయల్ రన్ గురించి వివరాలు తెలియజేస్తారా, అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? సాయి గారు, ఈ విళింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ తిరువనంతపురంలో ఉంటే, తిరువన్ సిటీ నుంచి కొంచెం దూరంలో ఉంది. ఇట్స్ అ ఫిషింగ్ విలేజ్ ఉండే ముందు. ఈ పోర్ట్ ఫస్ట్ ప్లాన్ చేసింది అప్పుడున్న ట్రావెన్కోర్ కింగ్స్, అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు. అప్పుడే వీళ్ళు దీని గురించి, విళింజం గురించి వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండే. ఎందుకంటే మలబార్ వాస్ అప్పుడున్న దాని కానీ ట్రావెన్కోర్ కానివ్వండి, ఎస్పెషల్లీ ట్రావెన్కోర్ హ్యాడ్ అ వెరీ గుడ్ నేవీ వాళ్ళ దగ్గర. మన ప్రేక్షకులకు తెలుసో లేదో కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు ఇండియా వాజ్ కాలనైజ్డ్ బై ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పాను. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, ఆ యాక్చువల్ టర్మినాలజీ వాజ్ సంథింగ్ డిఫరెంట్. కానీ ఈ డచ్ వాళ్ళని దాని దేవర్ హ్యాడ్ అ బిగ్, వాళ్ళ దగ్గర ఉన్న నేవీ, డచ్ వాళ్ళ దగ్గర ఉన్న నేవీ అన్నిటికంటే పెద్ద నేవీ ఆ టైంలో లోకంలో. ఈవెన్ బ్రిటన్ డిడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నేవీ. సో అట్లాంటి నేవీని ట్రావెన్కోర్ మహారాజా ఓడించాడు ఆ టైంలో. దే క్యాప్చర్డ్ ద డచ్ క్యాప్టెన్, కమాండర్, అండ్ ఆయన్ని వీళ్ళ కమాండర్ చేశారు తీసుకొచ్చి. ఆలోచించండి. సో ఆఫ్టర్ దట్ ఆ ఒక పెద్ద దెబ్బ నుంచి డచ్ నెవర్ రికవర్డ్ అక్రాస్ ద వరల్డ్, ఎస్పెషలీ ఏషియాలో చాలా రాష్ట్రాలు ఇంక్లూడింగ్ శ్రీలంక, పార్ట్ ఆఫ్ శ్రీలంక అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా డచ్ వాళ్ళ కింద ఉండే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ నామో నిషాన్ లేకుండే అనమాట. కానీ ఈ ఒక పరాజయం, వాళ్ళ డిఫీట్తోని అక్కడి నుంచి డచ్ కొలాప్స్ టోటలీ. మన దగ్గర కూడా గుర్తుంటుంది మీకు, మన భీమ్లీ దగ్గర దెర్ ఇస్ అ డచ్ సెటిల్మెంట్. ఇప్పుడు కూడా డచ్ గ్రేవీ యార్డ్ ఉంది అక్కడ. సో అక్కడ కూడా వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. చూడండి, భీమ్లీ అంటే ఏంటి? విశాఖపట్నం. చాలామంది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, వెన్ బ్రిటిష్ ఎంటర్డ్ ఇండియా, దే ఎంటర్డ్ ఇండియా త్రూ మచిలీపట్నం. బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్స్ ఫస్ట్ ఎంటర్ అయింది మచిలీపట్నం వైపు నుంచి. దానికోసం దే సెటప్ ద క్యాపిటల్ ఇన్ క్యాల్కటా, నాట్ ఇన్ ఢిల్లీ. ఓకే, దే వాంటెడ్ కోస్టల్ రీజన్, ఎందుకంటే అరైవల్ వాళ్ళ షిప్స్ని తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ టైంలో ఎయిర్లైన్స్ నాట్ అ బిగ్ థింగ్. సో యూ హ్యావ్ టు బ్రింగ్ సోల్జర్స్ కానివ్వండి, వాళ్ళ మెటీరియల్ కానివ్వండి, మిగతా అన్నీ వాళ్ళు తెచ్చుకోవాల్సింది త్రూ ద సీ రూట్ అని. సో ఈ విళింజంకి దానికి తను చెప్పిన తర్వాత దానికి సిపి రామస్వామి అయ్యర్ వాస్ అనదర్ పర్సన్. యాక్చువల్లీ ఆయన దివాన్ ఉండే అప్పుడు, దివాన్ ఆఫ్ ట్రావెన్కోర్. ఆయన కూడా చాలా దీని గురించి ఒక స్టడీ అంతా చేపించారు. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో కూడా ఇది ఎప్పుడో జరగాల్సింది. ఇట్ షుడ్ హ్యాపెండ్ ఇన్ ద 1950s, కానీ జరగలేదు. 1960s జరగలేదు. డైటల్ ఈవెన్ మన్మోహన్ సింగ్ టైం. ఈ పోర్ట్ ఎందుకు రాకూడదని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. అక్కడ రాకూడదు పోర్ట్ బికాజ్ వన్, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ రైట్ మన మేజర్ ట్రావెల్ రూట్. అంటే కంటైనర్ కార్గో కానివ్వండి, మిగతా కార్గోది రూట్ వెస్ట్ ఏషియా నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు మన ఆస్ట్రేలియా వైపు త్రూ ద ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈ కంట్రీస్ నుంచి వెళ్ళేది, మెయిన్గా సింగపూర్ నుంచి వెళ్ళేది ఈ రూట్ అనమాట, ద మలకా స్ట్రైట్స్. ఆ రూట్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళదే నెక్స్ట్ సెంచరీ అని చెప్తారు. దానికోసం చైనా చాలా మటుకు సౌత్ చైనా సీ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట ఇది చేయడానికి. సో ఈ పోర్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దీని అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక డెప్త్, దానికి ఒక న్యాచురల్ డెప్త్ ఉంది సాయి గారు. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇది ఎక్కడ లేదు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కడ. మోర్ దెన్ 20 meters ఆఫ్ న్యాచురల్ డెప్త్. 20 meters అంటే మీకు 60 నుంచి 70 feet షిప్స్కి, పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్. అండ్ యూజువలీ
ఈ షిప్స్ కంటైనర్ షిప్స్ కూడా రావాలంటే డ్రెడ్జింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు అక్కడ ఉన్న ఇసుకని తీసుకునే ఉండాలి కంటిన్యూస్గా, అప్పుడే షిప్స్ రాగలరు అనమాట. కానీ విഴിంజం పోర్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హాస్ అ న్యాచురల్ డెప్త్ ఆఫ్ 20 meters. అక్కడ ఎప్పుడు ఇసుక రాదు. అండ్ ఇట్ కెన్ గో అప్ టు 24 meters. ఓకే, అంటే 80 feet దాకా ఇట్ కెన్ గో, ఇట్ టేక్ షిప్స్. సో దాట్ మీన్స్ ఈ కంటైనర్ కార్గో షిప్స్ డైరెక్ట్లీ పోర్ట్కి ఎంటర్ కావచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, కానీ మన దేశంలో ఈ పోర్ట్ని డెవలప్ చేయనీయలేదు. ఇది ఎప్పటి నుంచి అంటే నేను చెప్పిన దాని ప్రకారం న్యాచురల్ గా అలా ఉండడం అనేది చాలా అరుదు ఒక రకం కదా. కరెక్ట్, ఆ పోర్ట్ అట్లా ఉండడం ఇట్స్ బిగ్ థింగ్. ఎందుకంటే ఒకటి స్ట్రాటజిక్ ఇండియన్ కోస్ట్ లైన్ నుంచి అది ఇండియన్ పోర్ట్స్ అంటే ఈస్టర్న్ వెస్టర్న్ పోర్ట్స్ రెండు ట్యాకిల్ చేయొచ్చు. కంటైనర్ కార్గో ఎట్లా వస్తుందంటే సాయి గారు, ఇప్పుడు వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన మాస్క్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, P&O వీళ్ళందరూ ఉన్నారు. కంటైనర్ కార్గోలో మోస్ట్లీ మన మెషినరీ వస్తుంది బయట నుంచి. అది కాకుండా ఫుడ్ గ్రెయిన్స్ కూడా కొంచెం వస్తుంది బయట. మనం ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేయం, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మన మెయిన్ ఎక్స్పోర్ట్ మనకి ఇంపోర్ట్ మన అందరూ తెలుసు పెట్రోలియం. అది న్యాచురల్ కార్గోలో వస్తుంది, అది పెద్ద పెద్ద షిప్స్ ఉంటుంది. దే ఆర్ కమింగ్ ఈవెన్ నౌ కొచ్చిన్ కానీ వైజాగ్ కానివ్వండి మిగతా ప్లేస్లో వస్తుంటుంది, గుజరాత్ కూడా, ముంబై. కానీ పోర్ట్ ఈ బ్రేక్ వాటర్ అంటారు దీన్ని. అండ్ ఈ పోర్ట్ బ్రేక్ వాటర్ ఇప్పుడు చెప్పినట్టు లాంగెస్ట్ ఇన్ ఇండియా. దాని హైట్ ఏమో 7.5 meters అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ టు 22 meters బిలో ద వాటర్ లైన్. వాటర్ లైన్ కన్నా కింద ఉంటుంది. నా ఈ పోర్ట్ని డెవలప్ చేసే ప్రాబ్లం ఏంటంటే శ్రీలంకకు ఇంపాక్ట్ అవుతుంది. కొలంబో ఇస్ అ బిగ్ ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్స్షిప్మెంట్ అనే వర్డ్ కూడా మన ప్రేక్షకులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఒక కంటైనర్ కార్గో షిప్ పెద్దది వచ్చినప్పుడు మన శాన్ ఫెర్నాండో అని వచ్చిన షిప్, అది ఫస్ట్ షిప్ దట్ అరైవ్డ్ విత్ ద కార్గో. దానికన్నా ముందు వచ్చిన షిప్స్ క్రెయిన్ తీసుకొచ్చింది చైనా నుంచి. ఈ షిప్ కూడా చైనా నుంచి వచ్చింది యాక్చువల్లీ. సో ఇట్ కేమ్ విత్ కార్గో. దాంట్లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 నుంచి 4,000 కంటైనర్స్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ బహుశా ఉండొచ్చు. అది యూజువలీ శ్రీలంకలో దింపుతారు. అండ్ ఇండియన్ షిప్స్ అంటే మనకి ఆ పోర్ట్కి మనం ముంబై పోర్ట్కి కానివ్వండి, వైజాగ్ పోర్ట్ కానివ్వండి, చెన్నై పోర్ట్ కానివ్వండి, ఈవెన్ కొచ్చిన్లో ఉన్న పోర్ట్కి ఎంటర్ కావాలంటే మన చిన్న షిప్స్ అక్కడ ఎంటర్ కావాలి. కంటైనర్ షిప్స్ చిన్నది. సో దే గో టు కొలంబో. ఈ కంటైనర్స్ని పికప్ చేసి ఇండియాలో వచ్చి డెలివర్ చేస్తారు చిన్న చిన్న షిప్స్లో. ఒకటి కాస్ట్ ఓవర్ రన్, అంటే మన ఎక్స్ట్రా కొలంబోకి వెళ్ళి పికప్ చేయడం, తీసుకురావడం, డెలివర్ చేయడం. ఇప్పుడు ఈ పోర్ట్తో ఏం అడ్వాంటేజ్ అంటే ఒకటి ద కంటైనర్స్ కెన్ డైరెక్ట్లీ బి డెలివర్డ్ టు ట్రివాండ్రం అంటే విഴിంజంలో ఒకసారి డెలివర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక బాటిల్ నెక్ ఇప్పుడు కూడా ఉంది. అది మన పినరాయి విజయన్ గారి కేపబిలిటీ ఉంది దాని మీద. ఎందుకంటే అక్కడి నుంచి రైల్ రూట్కి ల్యాండ్ ఇప్పుడు దాకా ఇండియన్ రైల్వేస్కి ఇవ్వలేదు. అక్కడి నుంచి మెయిన్ హైవే అక్కడ బిల్డ్ చేయాల్సి ఉంది. అది దాని డబ్బు లేదని చెప్తే చేయలేపితే ఈ పోర్ట్ నడిపిస్తున్న కంపెనీ ఇప్పుడు దాకా వీళ్ళు తిడుతూనే ఉంటారు కదా, అదాని. సో కరణ్ అదాని కూడా స్పీచ్ అది చెప్పారు. దే బిల్ట్ ద రోడ్. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది. వీళ్ళేమంటున్నారు, ఈ పోర్టు ఇట్స్ ఎ స్టేట్ పోర్ట్. ఎందుకంటే మేము 8,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు. యాక్చువల్లీ ఖర్చు పెట్టింది 800 కోట్లు అంతే. వీళ్ళ డబ్బులు లేవు కేరళ గవర్నమెంట్ దగ్గర. ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేశారు కదా, ఈ అక్కడున్న చాలా మటుకు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసిన ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అజిటేషన్. లాటిన్ చర్చ్ వాళ్ళు నడిపించారు. సో ఈ షిప్ రావాలంటే పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నారు వీళ్ళు. దాంట్లో వీళ్ళు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పిలవలేదు. ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్లీ మళ్ళీ మన పొలిటిక్స్కి వస్తే వాజ్ టేకన్ అప్ బై అప్పుడున్న ముఖ్యమంత్రి ఉమ్మన్ చాండీ గారు. అప్పుడు ఇదే పినరాయి విజయన్ ఏమన్నారంటే దిస్ ఇస్ అ కంప్లీట్ బ్లాక్మెయిల్ అండ్ ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశారని మలయాళంలో. అంటే డెకాయిటీ జరిగింది, 6,000 కోట్ల మీరు ప్రాపర్టీ మీరు అదానికి ఇచ్చేస్తున్నారు. అదాని ఆ టైంలో లేదనమాట, ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి బిడ్ చేశారు, కుమార్ గ్రూప్ అని చెప్పి. మన ప్యారడైజ్ దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు ఆ గ్రూప్. ఇప్పుడు వాళ్ళు బిడ్ చేశారు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి. కానీ దెన్ దే బ్యాక్డ్ అవుట్. ఎందుకో రీజన్ దే బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వాళ్ళ ఫైనాన్షియల్ బిడ్డింగ్లో ఏమో జరిగింది అది. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ని సిపిఎం వాళ్ళు చాలా గొడవ చేసి ఆపడానికి ట్రై చేశారు. లుక్ ఎట్ ద ఐరనీ, ఈసారి ఇనాగ్రేషన్ ఎవరు చేస్తున్నారు, ప్రాజెక్ట్ మాది అని చెప్పుకుంటే సిపిఎం వాళ్ళు. కానీ దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు సిపిఎం వాళ్ళు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎందుకు పిలవలేదు, కేరళ అసెంబ్లీలో ఉన్న సతీష్ అని పిలవలేదు. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద వచ్చి ఉమ్మన్ చాండీ గురించి చెప్తారు కదా అని చెప్పి పిలవలేదు. కేరళ క్యాబినెట్లో అందరు మినిస్టర్స్ని పిలిచారు కానీ ఈయన పిలవలేదు. సర్బానంద్ సోనోవాల్ దే హ్యావ్ టు కాల్ హిమ్ బికాజ్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్. దీంట్లో ఒక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉండే సాయి గారు, అదే మెయిన్ వచ్చిందనమాట. ఎందుకంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌట్ 800 crores వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉండే, అది 1000 కోట్ల దాకా వెళ్తుంది ఇప్పుడు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ కావాలంటే సపోజ్ మనం ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుందాం సాయి గారు ఎగ్జాంపుల్.
దాంట్లో ఇన్వెస్టర్ తీసుకొస్తున్నది 600 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 200-300 కోట్లు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్, ఒక 200 కోట్ల గ్యాప్ ఉండిపోతుంది. అది ఎవరు ఫిల్ చేస్తారు? దట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఇక్కడ మన ఎల్ఎన్టీ మెట్రోలో కూడా, హైదరాబాద్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రో, అక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్. సో రెగ్యులర్గా ఎన్ని ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్, ద యూనియన్ గవర్నమెంట్ ఒక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. కానీ మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేశారు. నేను చెప్పలేదు, పినరాయి విజయన్ గారు మన చెప్పిన స్పీచ్లో చెప్పారు. ఆయన క్లియర్గా చెప్పారు, ఎందుకంటే సర్టన్ ఫోర్సెస్ ట్రైడ్ టు స్టాప్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. మన్మోహన్ సింగ్ టైంలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేశారనేది ఇట్ హస్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై పినరాయి విజయన్. ఎందుకంటే 590 కోట్లు మేము ఇచ్చాం, యూనియన్ గవర్నమెంట్ 800 కోట్లు ఇచ్చారని చెప్పిన పినరాయి విజయన్ ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది మన ఉమ్మన్ చాండి గారు. కానీ దాని తర్వాత ఒక్కడు కూడా ముందుకు రాలేదు. నేను చెప్పినట్లు ఈ హైదరాబాద్ బేస్ కుమార్ గ్రూప్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రావట్లేదు బిడ్డింగ్కి. ఏ టైంలో బిడ్డింగ్ పెట్టినా ఒకటే కంపెనీ బిడ్ చేస్తున్నారు, అదానీ గ్రూప్. ఈ అదానీ గ్రూప్ అని చెప్పి పినరాయి విజయన్ చాలా గొడవ చేశాడు. లాస్ట్లో అదానీని పక్కన పెట్టేశారు. కానీ మళ్ళీ బిడ్డింగ్ పెట్టి మళ్ళీ అదానీ వచ్చారు. సో ఫైనలీ సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక రూల్ ఉంది సాయి గారు, ఇఫ్ దర్స్ ఓన్లీ వన్ బిడ్డర్ ఫర్ ద ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ మీద ఒకటే బిడ్డర్ ఉంటే ఆ బిడ్ మొత్తం క్యాన్సిల్ చేయాలని. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తారు? కొత్తగా కూడా రావట్లేదు ప్రాజెక్ట్ నడిపించడానికి. ఒకటి కేరళలో ఉన్న ట్రేడ్ యూనియన్ కల్చర్, అక్కడ ఉన్న గవర్నమెంట్తో డీల్ చేయడం. అండ్ ఈ అదానీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ముంబ్రా పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది, గుజరాత్లో పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన ఆంధ్ర వైపు కూడా పోర్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది పోర్ట్స్ హ్యాండిల్ చేయడం. హైఫా పోర్ట్ ఇజ్రాయెల్ దట్ ఈస్ బీయింగ్ హ్యాండిల్ బై దెమ్. కరెక్ట్. సో ఇక్కడ ఈ పోర్ట్ని ఆపడానికి ఎందుకు ట్రై చేశారంటే, వన్ ఇస్ అదానీ, హైఫా హ్యాండిల్ చేశారు, హైఫా తీసుకున్నారు లీస్లో. సెకండ్, చైనా ఇంపాక్ట్ అవుతుంది దీంతో. కరెక్ట్. సో చైనీస్ ట్రాఫిక్ ఆల్సో విల్ గెట్ ఇంపాక్టెడ్. ఇప్పుడు సింగపూర్ అండ్ కొలంబో ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్షిప్మెంట్ మొత్తం ఇప్పుడు డైరెక్ట్ వచ్చేస్తుంది. ట్రాన్స్షిప్మెంట్ డైరెక్ట్లీ విల్ కమ్ టు ద ట్రివాండ్రం పోర్ట్. అక్కడి నుంచి బై వే ఆఫ్ రైల్ ఆర్ బై స్మాలర్ షిప్స్ మిగతా టౌన్స్కి వెళ్తుంది. మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది కంటైనర్ ట్రాఫిక్లో. సెకండ్, మనది యాజ్ అ మేజర్ నేవల్ పవర్, మనం వీ షోన్ దట్ వీ కెన్ హ్యాండిల్ బిగ్ ట్రాన్స్షిప్మెంట్. కానీ అన్నిటికన్నా పెద్దది, దిస్ అ బిగ్గర్ ప్రాజెక్ట్ కమింగ్ అప్ నౌ, కార్ నికోబార్లో. ఓకే. కార్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లాస్ట్ పోర్షన్, బాటమ్ పోర్షన్లో కార్ నికోబార్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద మేజర్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద మెయిన్ రూట్. అగైన్ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్తే సౌత్ చైనా సీ నుంచి కనెక్షన్ ఉంది, చైనా వైపు నుంచి కూడా. అవును. అండ్ మళ్ళీ మనకు స్ట్రాటజికల్లీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా మనం వాళ్ళని ఇండియా కట్ చేయొచ్చు. ఇండియా నుంచి నికోబార్ ఇస్ అబౌట్ 1200 kilometers. కరెక్ట్. ఇట్ ఇస్ క్లోజర్ టు ఫుకెట్, థాయిలాండ్ యాక్చువల్లీ. కరెక్ట్. సో అక్కడ పెద్ద, ఎందుకంటే నేవీ కూడా ఉంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో హెస్ గాట్ ఇన్వాల్వ్. సో నేవీ వాళ్ళ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు, ట్రై సర్వీస్ కమాండ్. ఆల్రెడీ మేజర్ కమాండ్ మనం సెటప్ చేసాం అండమాన్లో, నికోబార్లో కూడా సెటప్ చేస్తున్నాం. దాని కాకుండా ఇది. సో ఓవర్ ద లాస్ట్, ఇప్పుడు లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మనం అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తూ ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడతాం, ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడతాం. కానీ పోర్ట్స్ డెవలప్ చేయడంలో మోదీ గవర్నమెంట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, అన్నిట్లో గవర్నమెంట్ చేయాలని లేదు, ప్రైవేట్ ప్లేయర్సే నడిపిస్తారు. కరెక్ట్. దాని మీకు ప్రాబ్లం ఏముంది? మీరు మీ ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వండి అంతే, మిగతా వాళ్ళు చూసుకుంటారు, మీరేం చేయక్కర్లేదు. మరి కానీ మన ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఏమైనా కానివ్వండి ఇట్లాంటి దాంట్లో ఇమ్మీడియట్గా రెడ్ ఫ్లాగ్ లేపేస్తారు. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో 1.5 million TEUs హ్యాండిల్ చేయబోతున్నారు. దట్ ఈస్ 50% ఆఫ్ ద ఇనిషియల్ ప్రామిస్డ్. ఇప్పుడు ఆల్రెడీ పోర్ట్ కుడ్ హ్యాండిల్ ఆల్రెడీ చెప్తున్నారు. అదానీ గ్రూప్ ఏమంటారు, మేము ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ 20,000 కోట్ల దాకా పెంచుతా ఉంటున్నాం. 20,000 కోట్ల దాకా పెంచుతాం మేము. అండ్ డైరెక్ట్గా కేరళలో 5,000 అండ్ ఇండైరెక్ట్గా 5,000 జాబ్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ క్రెడిట్ తీసుకోవడంలో వీళ్ళిద్దరు కొట్టుకొని ఏమైపోయింది, శశి థరూర్ బాయ్కాట్ చేశాడు. ఈ ట్రివాండ్రం ఎంపీ, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బాయ్కాట్ చేసి, కానీ వాళ్ళ ఎమ్మెల్యే, కోవలం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, విన్సెంట్ అని చెప్పి, హీ అటెండెడ్. అది ఎందుకంటే కోవలం దాని కింద వస్తుంది అనమాట, కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఆపడానికి అప్పుడున్న ఈకే నాయనార్ ముఖ్యమంత్రి, దాని తర్వాత విఎస్ అచ్యుతానంద, వీరందరూ ట్రై చేశారు. కానీ డెఫినెట్లీ పినరాయి విజయన్ ఒక మాట మెచ్చుకోవాలి, అట్లీస్ట్ ఈ లాటిన్ చర్చ్ వాళ్ళు గొడవ చేసినప్పుడు కూడా పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్ళింది. అది వీళ్ళు ఆపడానికి అన్ని ట్రై చేశారు. ఒక 2 సంవత్సరాల ముందు ఆ పోర్ట్ ధ్వంసం చేయడం ట్రై చేశారు, అక్కడున్న చర్చ్ వాళ్ళు పెట్టి ఒక గ్రూప్ని. కానీ జరిగింది. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. ఐ థింక్ మన దేశానికి నెక్స్ట్ వన్, ఎందుకంటే అదానీ పోర్ట్స్ చేశారో ఎవరు చేశారో అని కాదు, ఇది ఈ ప్రాజెక్ట్ని
మన భారతదేశం కోసం అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ రిడ్యూస్డ్ అవర్ డిపెండెన్స్ ఆన్ సింగపూర్. లేకుంటే ఆలోచించండి, మనం సింగపూర్ దాకా వెళ్ళి పికప్ చేసి వీఆర్ గెటింగ్ ఆ కంటైనర్స్ బ్యాక్ టు ఇండియా ఆర్ కొలంబో. ఇన్ఫ్యాక్ట్ ఈ షిప్, ఈ వచ్చిన శాన్ ఫెర్నాండో షిప్ ఆ రోజు డ్రాప్ చేసి మన దగ్గర ఒక ఐ థింక్ సమ్ 500-600 కంటైనర్ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళింది కొలంబో పోర్ట్కి. నెక్స్ట్ కొలంబో పోర్ట్, హంబబోటా, వీళ్ళందరు పోర్ట్స్ కంట్రోల్ చేసేది చైనా. దట్ ఈస్ వై చైనా డజంట్ వాంట్ అదా ఇక్కడ విഴിഞ്ഞంలో పోర్ట్ రాకూడదని చాలా ట్రై చేశారు త్రూ దేర్ ఏజెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, కానీ సక్సీడ్ కాలేదు. హూవర్ ఇట్ ఇస్, దానికి చెప్తారు ఇంగ్లీష్లో, ఈవెన్ ద డెవిల్ హ్యాస్ టు బి గివెన్ ద క్రెడిట్ అంటారు. వాళ్ళ ఏజెంట్సే కట్టారు కూడా. అదే కదా, వాళ్ళ హీ హ్యాడ్ నో చాయిస్. పినరాయి విజన్ కి చాయిస్ లేకుండే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రాకపోతే ఇంకెవరైనా తీసుకెళ్ళిపోతారు. కానీ ట్రివాండ్రం హ్యాడ్ అడ్వాంటేజ్. అది చెప్పాను, విഴിഞ്ഞం అడ్వాంటేజ్ ఏంటంటే ఒక న్యాచురల్ డెప్త్ ఉంది దానికి ఉండడం. అది ఏ ఇండియన్ పోర్ట్కి లేదు. కరెక్ట్. సో మీ డ్రెడ్జింగ్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. అండ్ కాన్స్టెంట్లీ ఇంకోటి సాయి గారు, ఒక షిప్ యూజువలీ షిప్ హార్బర్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు హై టైడ్లో వెళ్తుంది, వచ్చేటప్పుడు కూడా హై టైడ్లో వెళ్తుంది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటుంది షిప్కి లోపలికి రావడానికి. ఇన్ విഴിഞ്ഞం కేస్ దెర్ ఇస్ నో హై టైడ్ ఆర్ లో టైడ్. ఆ యునీక్ లొకేషన్కి ఐ థింక్ ఇట్స్ హార్డ్లీ 8 meters అంతే ఆ హై టైడ్ డిఫరెన్స్. అది చాలా చాలా తక్కువ. సో దట్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఆల్సో ఐ థింక్ ఇక్కడే మనం ఇంత నేర్పిస్తాం పిల్లలకి కానీ స్కూల్లో. వై డోంట్ స్కూల్స్ టీచ్ దిస్? వాట్ ఈస్ అ న్యాచురల్ పోర్ట్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏంటి, మన దగ్గర ఉన్న మిగతా పోర్ట్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, డీప్ పోర్ట్, న్యాచురల్ పోర్ట్ ఏంటి, ఇది వీళ్ళు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సాగర్. అండ్ ఇట్ యాక్చువల్లీ ట్రబుల్స్, ఎందుకంటే చాలా మటుకు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మిగతా డెవలప్మెంట్ గురించి వీ నెవర్ బాదర్ టు టాక్ అబౌట్ పోర్ట్స్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం ఒక పోర్ట్ గురించి ఒక డిబేట్ వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు ఏం జరగబోతుందంటే మ్యాసివ్ షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ రాబోతుంది, కంటైనర్ షిప్స్. అది వచ్చిన తర్వాత యూ విల్ సడన్లీ సీ కొలంబో అండ్ సింగపూర్ గెటింగ్ హర్ట్. కరెక్ట్. ఇంకా పాలిటిక్స్ బంద్ కాలేదు సాయి గారు, ఇంకా ఉంటుంది పాలిటిక్స్. చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద గేమ్లు ఆడతారు ఇక్కడ. టు అన్ ఎక్స్టెంట్ దుబాయ్ పోర్ట్ ఈస్ కంట్రోలింగ్ కొచ్చిన్ పోర్ట్. అక్కడ కూడా గొడవ జరిగింది అప్పుడు. దుబాయ్ గాట్ ఇంపాక్టెడ్ వెన్ ద కొచ్చిన్ పోర్ట్ వాస్ లాంచ్. కానీ అంత పెద్ద సక్సెస్ కాలేదు, బికాస్ వాళ్ళకి మ్యారిటైమ్ ట్రాఫిక్ లోపల తీసుకోవడం చాలా ప్రాబ్లం, డెప్త్ లేదు షిప్ పోర్ట్కి. కానీ ఇన్ కేస్ ఆఫ్ విഴിഞ്ഞం ఇట్స్ అ బిగ్ సక్సెస్. దానికి యూనియన్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. దే పుష్ ద కేస్ విత్ పినరాయి విజయన్ అండ్ క్లియర్లీ టోల్డ్ హిమ్ చేయాల్సిందే, మీరు చేయకపోతే మేము చేస్తాం, మీరు మీతో కాకపోతే చెప్పండి, మేము 5,000 కోట్లు పెట్టి వీ విల్ పే. ఇప్పుడు దాకా ఆ మత్స్యకారులు వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు సాయి గారు. చాలా కష్టం వాళ్ళకి. వాళ్ళ ల్యాండ్ తీసుకున్నారు కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అది కేరళ గవర్నమెంట్ చేయాల్సింది, అది చేయలేదు వాళ్ళు ఇప్పుడు దాకా. కానీ దట్ ఈస్ ద లోకల్ పాలిటిక్స్ అక్కడ. యా సరే, ఇక సెకండ్ డెవలప్మెంట్ ఏంటంటే లోన్ వేవర్స్, అదే రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది 6 గ్యారంటీలు. అందులో ఒకటి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం. ఇప్పుడు రుణమాఫీ ప్రక్రియ మొదలైపోయింది, ఆల్రెడీ రుణమాఫీ డబ్బులు విడుదలైనట్టుగా కనబడుతోంది. సో ఈ టైంలో అసలు బేసికల్లీ రుణం, మీరు ఇంతకుముందు చాలాసార్లు మనం నేషనల్ రౌండప్లో మాట్లాడడం, ఈ 6 గ్యారంటీలు అమలు చేయడం అనేది ఒక సవాల్. పొలిటికల్లీ ఇది పెద్ద ఛాలెంజ్, 2 ఎకనామికల్లీ ఇది చాలా కష్టమైన పని. కరెక్ట్, అంతే కదా. సో ఇప్పుడు 2 హ్యాండిల్ చేసే బాధ్యతలో తెలంగాణ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మీ టేక్ ఏంటి దీనిపైన? దీంట్లో చాలా మటుకు ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫైన్ ప్రింట్ ఎవరు చదవరు. లోన్లు తీసుకున్నప్పుడు కార్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ తీసుకున్న వాడొక 100 పేజీలు ఇస్తాడు మనకి, అన్ని పేజీలు సైన్ చేయమంటారు. మీరు ఫస్ట్ 2 పేజీలు చదువుతారు, కొంచెం అక్కడిక్కడ చూసి, దాని తర్వాత అన్ని కొట్టేసి పడేస్తారు. దాంట్లో ఏముందని మీకు కూడా తెలియదు. ఇప్పుడు అదే తెలంగాణ గవర్నమెంట్ వేవర్ స్కీమ్లో కూడా ఉండే. రాహుల్ గాంధీ అనౌన్స్ చేశాడు, మేము చేయబోతున్నాం, August 15 దాకా చేసేస్తాను, ఆ డేట్ దానిక ముందే చేసేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దీంట్లో 2-3 ఉన్నాయి రసాయ్ గారు. ఒకటి రేషన్ కార్డు గురించి ఫస్ట్ చెప్పారు. వైట్ రేషన్ కార్డు వస్తున్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ మన దగ్గర లాస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఉన్న రేషన్ కార్డులో చాలా ఫేక్ ఉంది, చాలా ఫేక్ రేషన్ కార్డులు. ఆల్మోస్ట్ ఒక 20-30% ఆర్ ఫేక్ రేషన్ కార్డ్స్. అంటే వాళ్ళు దే ఆర్ ఫార్ బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్, కానీ రేషన్ కార్డు ఎందుకు వాడుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ కోసం, రేషన్ కొనుక్కోవడానికి కాదు. రేషన్ అయితే అమ్ముకుంటున్నారు, అందరికి తెలుసు అది. ఆ రేషన్ రైస్ అమ్ముకుంటున్నారు, మిగతా సరుకులు అమ్ముకుంటున్నారు. కానీ దీంట్లో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకున్నాం, ఓకే 1 lakh దాకా ఇస్తా ఉన్నారు ఫస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ 1.5 ఇస్తాం, దాని తర్వాత 2 lakhs ఇస్తాం. 2 లక్షలు మీరు లాస్ట్ అంటే 23 దాకా మీరు దానికన్నా ముందున్న 5 సంవత్సరాలు, దట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ 10 yearలో తీసుకున్న లోన్స్ని రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే,
ఎందుకు మాఫీ చేస్తున్నారు? లాజిక్ ఉంది దానికి. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి, ఇది 89,400 ఫార్మర్స్, అంటే ఆల్మోస్ట్ 90,000 ఫార్మర్స్ మన దగ్గర రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సూసైడ్ చేసుకున్నారు 2005 నుంచి 2020. ఆ ఫిగర్ 23కి వచ్చేదాకా పాసిబ్లీ బహుశా 1,00,000 ఫార్మర్స్ ఉంటారు. 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేస్తారంటే దానికి చాలా ఉన్నాయి. దీనికి దిస్ ఫిగర్ ఇస్ 25%, 25% ఆల్ ఓవర్ ద కంట్రీ ఫార్మర్ సూసైడ్ జరిగిన దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు కలిపితే 25% సాయి గారు. ఇది దిస్ వెరీ వెరీ సాడ్ ఫ్యాక్ట్. ఆల్ ఓవర్ ఇండియా టిల్ 23 మన 2020 అంటే 2005 నుంచి 2020 15 సంవత్సరాల్లో 3,20,000 మంది సూసైడ్ చేసుకున్నారు రైతులు. దాంట్లో మన దగ్గరే 1,00,000 మంది ఉన్నారు. సో దిస్ ఇస్ వెరీ సాడ్ ఫ్యాక్ట్. కానీ దానికి రుణమాఫీ అనే సొల్యూషన్ కాదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రుణం తీసుకుంటారు, దాన్ని మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చి మాఫీ చేస్తుంది. ఇప్పుడు ఈ రుణమాఫీకి కూడా వాళ్ళకి కావాల్సింది 31,000 కోట్ల రూపాయలు, 31,000 crores. దట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ సంథింగ్ లైక్ 10% తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్. ఎవరు అదేం చేస్తారంటే న్యాచురల్లీ స్కీమ్లో కట్ చేసేస్తారు. రోడ్లు పోతాయి, బ్రిడ్జ్లు పోతాయి, స్కూళ్ళు పోతాయి, హాస్పిటల్ పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకోవాలి కదా. వీళ్ళని ట్రై చేస్తాం. ఇప్పుడు దీనికన్నా ముందు కేసీఆర్ గారు చెప్పారు, మేము ఇచ్చాం రుణమాఫీ అని చెప్పేసి. ఎంత ఇచ్చా? ఆయన 28,000 కోట్లు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు చూడండి, మేమైతే 30,000 కోట్లు జస్ట్ 7 monthsలో మేము వచ్చిన తర్వాత మేము ఎవరు డబ్బులు అండి, ఎవరు డబ్బులు? మీరు మొన్న ఇవాళ పేపర్లో వచ్చింది, మనం యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, 2,000 కోట్లు దే హ్యావ్ టేకన్ ఇంట్రెస్ట్, బాండ్ కొనుక్కున్నారు, సెంట్రల్ ఆర్బీఐ బాండ్స్ ఉంటుంది, 16 సంవత్సరాలు రీపేమెంట్, 9% ఇంట్రెస్ట్. 16 సంవత్సరాల్లో మీరు కట్టుకుంటే పోతే 16 సంవత్సరాల తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటుంది ఎవరికి తెలియదు. కరెక్ట్. యు ఆర్ బర్డనింగ్ ద నెక్స్ట్ జనరేషన్. దాని తర్వాత ఎన్ని జనరేషన్ మీరు బర్డన్ చేస్తారండి? ఎందుకంటే ఎవడైనా కట్టాలి కదా, అది ఫ్రీగా రావు కదా డబ్బులు. ఎవడో ప్రింటింగ్ ప్రెస్ పట్టుకోలేదు కదా మనం. పాత మన మింట్ కాంపౌండ్ కార్డు ఉండే ముందు నిజాం టైంలో, అది అక్కడ చర్లపల్లిలో ఉంది ఇంకోటి, మీరు నోట్లు ప్రింట్ చేస్తూనే ఇస్తారా మీరు? దీనికి ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎస్, దెర్ ఇస్ అ ప్రాబ్లం, దాంట్లో డౌట్ లేదు. రైతులు ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు పావలా వడ్డీ ఇస్తారు, అది సూసైడ్ చేసుకుంటారు దాని తర్వాత. ఎందుకంటే పంట చేతికి రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు కారణాలు, వర్షం పడే, వరదలు వచ్చో, లేకుంటే ఏదైనా పెస్ట్ అటాక్ జరిగినా పంట పోతుంది చేతి నుంచి. టెనెంట్ ఫార్మర్ సంగతి ఇంకా దారుణం, కౌలు రైతులది ఇంకా దారుణం వాళ్ళది. సో ఏంటి దీనికి రైతు భరోసా అంటారు, రైతు బీమా అంటారు. మీరు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు దాకా రైతు బీమా ఇంప్లిమెంట్ చేశారండి ఇన్ స్పిరిట్? నో, చేయలేదు. ఇప్పుడు ఇది బేసిక్లీ ఏంటంటే ఒక ఎలక్షన్ గిమిక్ ఉండే, మేము ఫ్రీ బస్ రైడ్స్ ఇచ్చాం మహిళలకు, కానీ ఆర్టీసీ ఇప్పుడు డీజిల్ పోపించుకుని ఆర్టీసీ డబ్బులు లేవు. కర్ణాటకలో చూసారు మీరు, కర్ణాటక గవర్నమెంట్కి వాళ్ళ ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ హెస్ గివెన్ అ ఒఫిషియల్ రిక్వెస్ట్ టు రేస్ ఫండ్, వాళ్ళ ఫేర్స్ పెంచాలంట, డబ్బులు లేదంట వాళ్ళు. అంటే కట్టేటోడు తల మీద ఇంకో కట్టాలి. సి యు ఆర్ డిస్కరేజింగ్, యు ఆర్ యాక్చువల్లీ ఎవడైనా రెగ్యులర్గా లోన్ తీసుకొని లోన్ కడుతున్న మనిషి ఇంకొంచెం కట్టడు. రైతు రుణం తీసుకున్నప్పుడు వాడు ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే నేను ఈ రుణం కట్టను, ఎందుకంటే ఏదో ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా రుణం మాఫీ చేస్తారు. సరే, మీరు మిగతా వాళ్ళ రుణానికి మాఫీ చేయట్లేదండి. చాలామంది చిన్న చిన్న కిరాణా షాప్ నడిపించే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్, చాలా చిన్న యూనిట్స్, వాళ్ళు కూడా ఏదో 10 లక్షలు 20 లక్షలు తీసుకొని వాళ్ళకు 2 లక్షలు మీరు మాఫీ ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ. ఇక్కడ ద వే ఐ రెడ్ ఇట్ ఎస్టర్డే, దాని ప్రకారం ఆల్మోస్ట్ 2,50,00,000 మంది రైతు ఫ్యామిలీస్, అంటే ఒక ఫ్యామిలీ 4 పెట్టుకుంటే 3 కోట్ల దాకా రైతులు ఉన్నారని తెలంగాణ గవర్నమెంట్ యాంటిసిపేషన్. 4 కోట్ల పాపులేషన్, 5 కోట్ల పాపులేషన్ తెలంగాణకి ఓటింగ్ పాపులేషన్లో 3 కోట్లు చాలా పెద్ద సాయి గారు. డెఫినెట్లీ దిస్ విల్ బి అబౌట్ ఎలక్షన్, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి డబ్బులు రాబోతుంది? ఒక్కటి లోన్ తీసుకోవాల్సి వస్తుంది, నేను చెప్పాను కదా చాలా మటుకు. మిగతా డెవలప్మెంట్ స్కీమ్ కట్ చేసేస్తారు, అదైతే 100%. అది చాలా స్కీమ్స్ కట్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, అది ఎవరు బయట చెప్పరు, కానీ ఇప్పుడు కూడా చూస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు చాలా మటు ఇంజనీరింగ్ కాలేజ్కి. పిల్లలకేమో పాప వాళ్ళ టీసీ ఇవ్వట్లేదు, వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, ఎగ్జామ్ కూర్చోడానికి ఇవ్వట్లేదు వాళ్ళని. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నారు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర ఒక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 5,000 కోట్లు అడిగాం మేమని చెప్పేసి. ఇస్తారా? ఇవ్వరు. లాస్ట్ టైం కూడా ఈ ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే
ఏదేదో కార్పొరేషన్ పేరు పెట్టి వాళ్ళ పేరు మీద ఆఫ్ బడ్జెట్ అంటే ఒక ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని అన్ని స్టేట్స్కి ఉంటుంది సాయి గారు 3% దాకా. అంతే మీరు బారో చేయొచ్చు. అంటే మీ కెపాసిటీ కన్నా ఎక్కువ మీరు బారో చేయకూడదు, మీరు డబ్బులు మార్కెట్ని తీసుకోకూడదు. వీళ్ళేం చేస్తారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అంటారు. బడ్జెట్లో చూపించకుండా బయట నుంచి బారో చేస్తారు. అది కేసీఆర్ గారు పెద్ద ఛాంపియన్ దాంట్లో. మొత్తం కాళేశ్వరం అట్లనే చేశారు ఆయన. 1,20,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అది ఎవడు కడతాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది అప్పుల రాజ్యం అయిపోయింది మనది. ఇది సంగతి. అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ తెలంగాణ. ఇది కాంపిటేటివ్ పాలిటిక్స్ అయిపోయింది. కర్ణాటకలో కూడా అదే సంగతి, ఆంధ్రాలో కూడా అదే సంగతి. మీరు యూఆర్ డిస్కరేజింగ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ లీగల్. నేను చెప్తున్నా, ఇది ఒక్కటే కాదు సాయి గారు, నేను ముందు కూడా మీకు చెప్పాను. మనం ట్రాఫిక్ ఫైన్స్ కడుతున్నప్పుడు నాకు ఒక చలాన్ వస్తే నేను అప్పుడే కట్టేస్తాను. ఇప్పుడు దాకా ఒకసారి వచ్చింది నాకు చలాన్. తర్వాత అన్ని మాఫీ చేస్తారు. డిస్కౌంట్ 50% డిస్కౌంట్. 50% అంటే కట్టినోడు పిచ్చోడు అంతే. అంతే కదా. అట్లాగే సో సేమ్ థింగ్ యూఆర్ డిస్కరేజింగ్. ఎవడన్నా రైతు జెన్యున్గా లోన్ తీసుకొని ఆ లోన్ కడితే వాడికి మీరేమంటారు, నువ్వు పిచ్చోడు, ఎందుకు కట్టావు, మేము ఎట్లానే మీకు రుణమాఫీ చేస్తాం కదా అని చెప్పేసి. ఈ 31,000 కోట్లు, ఎందుకంటే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ అని ఉంది, వాళ్ళ అండర్లో చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు రైతులు రుణం తీసుకున్నారు. రైతులు ఎందుకు రుణం తీసుకుంటారు సాయి గారు అంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఒకటి ఉంటుంది. మోదీ గారు 6,000 రూపాయలు వస్తుంది, మీరు చూస్తుంటారు ఎవ్రీ క్వార్టర్లీ. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ అంటే ఫర్టిలైజర్ కొనడమా, సీడ్స్ కొనడానికి ఇన్పుట్ కాస్ట్ ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారంటే ఈ 5,000 కోట్లు కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్స్ ఇచ్చారు, 5,000 కోట్ల దాకా. అది వాళ్ళకి ఇవ్వాలి కదా, లేకుంటే వాళ్ళు కూడా మునిగిపోతారు మొత్తం. సో 9 కోఆపరేటివ్ బ్యాంక్స్, 800 and 908 ప్రైమరీ అగ్రికల్చరల్ సొసైటీస్, వీళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నప్పుడు లోన్ డిస్ట్రిబ్యూషన్లో. సో ఎంటైర్ థింగ్ ఎవరు ఇవ్వట్లేదు అని వద్దని చెప్పట్లేదు. కానీ మీరు ఈ లోన్లు అక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్ తీసుకొని ఎక్కడ ఆగుతారు మీరు? మీరు రైతులను హెల్ప్ చేయండి వద్దంటలేదు, కానీ యూ షుడ్ డూ ఇట్ విత్ యువర్ ఓన్ మనీ. మీరు అప్పులు తీసుకొని చేయకండి, మీరు ఉన్న స్కీమ్స్ డిస్కంటిన్యూ చేయకుండా చేయండి. ఐ థింక్ వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా. ఆయన కేసీఆర్ గారు మీరు పబ్లిష్ చేసినట్లనే మాది ఈ సంవత్సరం బడ్జెట్ ఇంత, దాంట్లో మేము ఇంత అప్పు తీసుకున్నాం, పోయిన సంవత్సరం ఎడ్యుకేషన్ మీద ఎంత డబ్బులు పెట్టాం, ఈ సంవత్సరం తగ్గించామా ఎక్కువ చేస్తామా మీరు చెప్పండి. మెడికల్ మీద ఎంత చేశారు, రోడ్ల మీద ఎంత డబ్బులు పెట్టారు, బ్రిడ్జెస్ మీద ఎంత డబ్బులు పెట్టారు. దీస్ థింగ్స్ హ్యావ్ టు కమ్ అవుట్ వెరీ వెరీ క్లియర్లీ సైడ్. కరెక్ట్. యా, ఇక నెక్స్ట్ అంశం సార్, కర్ణాటకకు సంబంధించిన విషయం ఇది. నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఇప్పుడు దాని మీద చర్చ అంతా విపరీతంగా నడుస్తోంది. ప్రైవేట్ కంపెనీస్లో మేనేజ్మెంట్ రోల్స్లో 50% కోటా ఇవ్వాలి, లోకల్స్కి కన్నడిగాస్కి ఇవ్వాలి అని. అండ్ మేనేజ్మెంట్ రోల్ కాకుండా వేరే ఉద్యోగాల్లో అయితే 75% లోకల్ కోటా కర్ణాటక వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక చట్టం. సరే, ఇప్పుడు కొంత దాన్ని హాల్ట్ చేసినట్టుగా చెప్తున్నారు, ఆపేసినట్టుగా చెప్తున్నారు. కానీ బట్ నిజానికి ఇది ఒక కర్ణాటక లాంటి స్టేట్లో, అది కూడా బెంగళూరు ఐటీ కంపెనీస్తో అసలు ఉన్నటువంటి ప్లేస్లో ఇది చేయడం ఏంటి? అండ్ అఫ్ కోర్స్ నారా లోకేష్ ట్వీట్ చేశాడు ఇమీడియట్లీ, ఆంధ్రప్రదేశ్లో మీరు ఐటీ కంపెనీస్ ఏమైనా ఉంటే కనుక మీరు వచ్చి ఇక్కడ పెట్టుకోండి మేము అని చెప్పేసి. సో ఇక్కడ కూడా అంటే యాక్చువల్లీ నాకు తెలియదు, ఇది మీరు చెప్తేనే ఇందాక అనుకున్నాను నేను. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఇష్యూ ఉందా? 75% వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా అప్పుడు. కరెక్ట్, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఏదో, ఎందుకంటే వర్బల్ గా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వర్బల్ గా చెప్పారు దిస్ ఇస్ ఇల్లీగల్ అని. అప్పుడే వాళ్ళు తెలిసిపోయింది, ఇంకా ముందుకు తీసుకెళ్తే వాళ్ళు కొట్టుపడేస్తారు. స్కీమ్ అక్కడే ఉండనియండి, మేము చేసాము, మేము చేసాం, ఇంప్లిమెంట్ చేస్తే లేదండి అది ఏం చేయాలి మాకేం తెలియదు, హైకోర్టు ఆపేశారు. ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ హర్యానా సాయి గారు. ఇప్పుడు అసలు యాక్చువల్లీ సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏమనుకుంటోంది నాకు అర్థం కాలేదు. అసలు యాక్చువల్లీ మేనేజ్మెంట్ రోల్స్లో 50% అనేది అసలు బేసికల్లీ ఉన్న ఐటీ కంపెనీస్కి వీటికి అన్నిటికీ అసలు లోకల్ నాన్ లోకల్ లేదు, గ్లోబల్ విలేజ్ అని మనం మాట్లాడుతున్నాం గ్లోబలైజేషన్లో. ఇంకా మళ్ళీ మనం ఇవి మాట్లాడడం అంటే ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? నిజంగా ఎవడు పెట్టుబడులు పెట్టేవాడు ఎవడు? చాలా కష్టంగా ఉంటుంది. యా, కొంత లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిజమే మంచిదే. ఇప్పుడు లైక్ మీరు కియా మోటార్స్ చూస్తే మొత్తం అన్ని బయట నుంచి తెచ్చుకుని మేజర్ రోల్స్లో వాళ్ళే పెట్టుకుంటున్నారంటే కొంచెం అక్కడ మనము మాట్లాడాల్సిందే. బట్ మరీ ఇది చట్టం చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది సాయి గారు అంటే మహారాష్ట్రలో శివసేన, మరాఠా సన్స్ ఆఫ్ సాయిల్. అప్పుడు కరెక్ట్ అప్పుడు 70s 80s దాడులు కూడా జరిగినాయి కదా అప్పుడు సౌత్ ఇండియన్స్ మీద, బీహారీల మీద, యూపీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి. శివసేన వాజ్ బోర్న్ ఫ్రమ్ దట్ కాన్సెప్ట్, సన్స్ ఆఫ్ సాయిల్. కరెక్ట్, అంటే మరాఠాలో ఉన్న మరాఠీస్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు బాంబేకి బయట వాళ్ళు ఎందుకు వస్తున్నారు? బాంబే ఒక మ్యాగ్నెట్. దాంతో ఏమైందంటే ఫైనలీ
బాంబే నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయాయి. ఇప్పుడు చూడండి బాంబేలో, మీరు బాంబే సిటీలో ఒక్క మిల్ లేదు, అన్ని మిల్ అని అడ్రస్ ఉంటుంది, లక్ష్మీ మిల్స్, ఆ మిల్స్, ఈ మిల్స్ అని చెప్పి. మిల్స్ ఏం లేవు ఇక్కడ, అన్ని మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వచ్చేస్తాయి. సరే సిటీలో ఎప్పుడు ఇండస్ట్రీస్ ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. మన దగ్గర హైదరాబాద్లో పటాన్ చెరువు కానీ మన చర్లపల్లి వైపు కానీ అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉంటుంది, కానీ జీడిమెట్ల అట్లాంటిది. కానీ మన దగ్గర ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ సన్స్ ఆఫ్ సాయిల్ పాలసీ మీరు ఎక్కడి దాకా తీసుకెళ్తారు? అది ఓట్ అగైన్ మనం దీని గురించి మాట్లాడాం ఇప్పుడు, రైతులకు రుణమాఫీ. దిస్ ఆల్సో ఇస్ అనదర్ టైప్ ఆఫ్ అపీస్మెంట్. అంతే. మీరు ఏం ట్రై చేస్తున్నారు? 50% మేనేజరల్ పొజిషన్స్కి ఏమంటున్నారు? అది కూడా ఏంటి, కన్నడిగా అని డిఫైన్ చేసిన వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఆంధ్రప్రదేశ్ దాంట్లో కనిపించలేదు నాకు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్ ఐ డెంట్ సీ దిస్ పార్ట్. సమ్మబడీ యూస్ బార్న్ ఇన్ కర్ణాటక అంటే అక్కడ పుట్టినోడు ఉండాలి, అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ 15 సంవత్సరాలు డొమసైల్ ఉండాలి, అక్కడ జీవించి ఉండాలి. దాని తర్వాత దట్స్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ నెక్స్ట్ వస్తుంది, వాళ్ళు కన్నడ రాయడం, చదవడం, మాట్లాడడం 3 రావాలి. దానికి ఒక టెస్ట్ పెడుతున్నాం. ఒక టెస్ట్ పెట్టి గవర్నమెంట్ ఆఫీసర్ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు, దాని తర్వాతనే మీకు ఉద్యోగం వస్తుంది. మీరు ఆ లైసెన్స్ రాజుని మళ్ళీ తీసుకొస్తున్నారు. మళ్ళీ వర్స్ట్, యొక్క గవర్నమెంట్ ఆఫీసర్ అన్ని కార్పొరేషన్స్ ఏ కంపెనీలో ఉన్నా కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి కూర్చుంటాడంట, మీరు ఏం రిక్రూట్మెంట్ చేస్తున్నారని చూడడానికి. ఆలోచించండి సాయి గారు, ఏంటది? ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఆఫీసర్ కూడా వచ్చి కూర్చుంటే ఇది ఎవరు డ్రాఫ్ట్ చేశాడు? ఇది ప్రియాంక్ ఖార్గే ఏమంటున్నాడు, ఇది ఏదో లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రాఫ్ట్ చేశారు అని. మీరు క్యాబినెట్ మీటింగ్లో మీరు ఉన్నారు కదండి, ఇట్స్ ఓన్లీ అ డ్రాఫ్ట్ బిల్, హౌ డిడ్ యూ అప్రూవ్ ఇట్? ఇప్పుడు అంటున్నారు వీ విల్ స్పీక్ టు ద స్టేక్ హోల్డర్స్. ఎందుకంటే నాస్కామ్ కానీ, మోహన్ దాస్ పై కానీ, కిరణ్ మజుందార్. ఐ విష్ నిజంగా ఆల్ ద బెస్ట్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కర్ణాటక చేస్తున్న ఈ పనులకి నిజంగా అట్రాక్ట్ చేయగలిగే గవర్నమెంట్. మన దగ్గర చాలా మంది ప్రేక్షకులు కూడా ఇది న్యూస్ తెలియదేమో. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళందరూ సెటప్ చేసిన ఒక పెద్ద మేనేజ్మెంట్ సంస్థ. ఇప్పుడు చాలా పెద్ద కెలాగ్స్ తోని వీళ్ళతో టైప్, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనేజ్మెంట్ కాలేజెస్, నో డౌట్ అబౌట్ ఇట్. మన గచ్చిబౌలిలో ఈ ఐఎస్బి ఫస్ట్ ముంబైలో సెటప్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు, అయిపోయింది కూడా. ఓకే, ఇట్ వాస్ డిసైడెడ్, అగ్రిమెంట్ సైన్డ్, ఎవ్రీథింగ్ ఓవర్. సడన్ గా దాన్ని బ్యాక్ ట్రాక్ చేశారు. ఎవరు? బాలాసాహెబ్ ఠాక్రే. ఓకే, అప్పుడే చంద్రబాబు గారు తక్కువ పట్టుకొచ్చేసాడు. 50% మంది స్టూడెంట్స్కి అండ్ ఫ్యాకల్టీకి మరాఠీస్కి ఇవ్వాలని చెప్పారు. కరెక్ట్, అవును. ట్రైంగ్ టు సెటప్ ఎ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్. మీరు అక్కడ కూడా ఇట్లాంటి స్టేట్ బేస్డ్ రిజర్వేషన్ తీసుకొస్తే ఎవరు ఉంటారండి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఇమ్మీడియట్గా ప్రైవేట్ జెట్ పంపించాడు ముంబైకి. పంపించి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఐ వాజ్ అట్ ద బేగంపేట ఎయిర్పోర్ట్. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత స్పెషల్ బస్సులో, బోర్డ్ రూమ్ లాంటి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు ఉండేది, బోర్డ్ రూమ్ లాంటి ఒక సెటప్లో ఆ బస్సు అక్కడి నుంచి గచ్చిబౌలికి తీసుకెళ్ళాడు. అప్పుడు గచ్చిబౌలి ఏం లేదు, అప్పుడు ఓన్లీ ఓపెన్ ప్లేస్ అది. అంతే అంతే, అవును. తీసుకెళ్లారు అక్కడికి. ఈ బస్సులో బై ద టైం బస్సు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ చేరుకున్న లోపల దే హ్యాడ్ సైన్ ద అగ్రిమెంట్. 400 ఏకర్లు ఎంత ఇచ్చారు అక్కడ ల్యాండ్ ఫ్రీగా. ఎందుకు? సి దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది ముంబై. సేమ్ థింగ్ నందిగ్రామ్, మన టాటా విషయం, నానో విషయంలో మోదీ చేశాడు. సింగూర్ అట్లాంటిదే కదా మోదీ. నాకు ఐ థింక్ అబౌట్ 10 సంవత్సరాల ముందు అనుకుంటాను, ఐ గోన్ టు ఐఐటి ఖరగ్పూర్, ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ వెళ్తున్నప్పుడు ఐ పాస్ బై సింగూర్ అండ్ ఐ స్టూడ్ దేర్. అక్కడ నిలబడి చూసాను, ఎంటీ ల్యాండ్, అది అట్లా పడుంది. అది ఎక్కడ వెళ్ళింది? సనాన్కి వెళ్ళిపోయింది, గుజరాత్కి వెళ్ళిపోయింది. టాటా నానో కారు ఉండే, ఇప్పుడు నానో డిస్కంటిన్యూ అయింది, వాళ్ళు కొత్త మోడల్స్ అక్కడి నుంచి లాంచ్ చేస్తున్నారు. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్? ఇప్పుడు సిద్ధరామయ్య చేస్తున్న పని నిజంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిద్ధరామయ్య కర్ణాటకలో చేస్తున్న పనిని కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి లేదా ఈవెన్ తెలంగాణ ప్రభుత్వమైనా వీళ్ళు సీరియస్గా అట్రాక్ట్ చేయాలనుకుంటే మాత్రం చేయొచ్చు కదా సార్. అంటే ఇది చిన్న విషయం కాదు. అండ్ చట్టమే తీసుకురావాలనుకున్నాడు అని అంటే అది ఎప్పటికైనా సరే దాన్ని ఎటో ఒకటి తీసుకొచ్చి కొంచెం దీనికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి సాయి గారు. మీరు ఒకటి చెప్పారు, సరే లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని, ఐఎమ్ ఆల్సో ఆల్ ఫర్ ఇట్. కానీ దాన్ని మీరు లోకల్ లెవెల్లో చూడాలి. ఇప్పుడు మీరు హైటెక్ సిటీ తీసుకోండి, ఎంతమంది హౌస్ కీపింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు అక్కడ, ఎంతమంది ఎయిర్ కండిషనింగ్ మెయింటెనెన్స్ స్టాఫ్ పనిచేస్తున్నారు, ఎంతమంది కేటరింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు, మిగతా చాలా సెక్యూరిటీ. ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్లో సెక్యూరిటీలో ఉన్న వాళ్ళందరూ ఒరిస్సా నుంచో అక్కడి నుంచో బెంగాల్ నుంచి వస్తారు. రెస్టారెంట్లో కూడా అంతే. విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అన్న రెస్టారెంట్స్లో. ఎందుకు వస్తున్నారండి? ఎందుకంటే మనోళ్ళు పనిచేయడానికి రెడీ లేరు అక్కడ. ఫర్ దమ్ ఇట్స్ బిలో ద డిగ్నిటీ.
నాకు ఐటీ ఉద్యోగం కావాలి, లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఎందుకంటే పని చేయక్కర్లేదు, గవర్నమెంట్లో ఉంటాయి, మీకు జీతం ఎట్లయినా వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది దాని తర్వాత. దిస్ ఇస్ ద ప్రాబ్లం. కేరళ ఇస్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ. కేరళలో కేరళ ఇస్ అ ఓల్డ్ ఏజ్ హోమ్. నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు ఏమో కేరళలో ఉన్నారు. ఆలోచించండి, ఇట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఎందుకంటే అక్కడ ఏం లేదు, అక్కడ ఉద్యోగం అనే ఇండస్ట్రీ అనేది వీళ్ళందరూ తలివి కొట్టారు అక్కడి నుంచి, కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. కరెక్ట్, అందరూ బయటకు వచ్చారు. వాట్ ఐ ట్రైంగ్ టు డూ విత్ సిద్ధరామయ్య? మీరు మళ్ళీ అదే ప్రాబ్లం తీసుకొస్తున్నారు. నాస్కామ్ వాళ్ళు ఏమంటున్నారు, టాలెంట్ ఈస్ వేర్ కంపెనీస్ విల్ గో, సాయి గారు, అంతే సింపుల్. బెంగళూరు ఏమో మ్యాగ్నెట్, ఎస్ ఐటీ మ్యాగ్నెట్ ఉండే, బికాస్ కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు నాట్ కన్నడిగాస్ అలోన్ కదా, మిగతా ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తున్నారు అందరు అక్కడికి. హైదరాబాద్ చూడండి, ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు. రేపు అంటారా మీరు, లేదు ఓన్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్, తెలుగు రైట్ తెలుగు ఆర్ యూ కెన్ ఈవెన్ స్పీక్ తెలుగు. నేను మూడు నేను చేస్తాను కదా సాయి గారు, బోత్ 3 ఐఎమ్ క్వాలిఫైడ్. ఐ కెన్ రైట్ స్పీక్ తెలుగు, ఐ కెన్ రీడ్ తెలుగు, అన్ని 3 చేయొచ్చు నేను. కానీ ఐ వాజ్ నాట్ బార్న్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ నాట్ బార్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఐ వాజ్ బార్న్ ఇన్ కేరళ, సో ఐఎమ్ డిస్క్వాలిఫైడ్. సో ఇట్లాంటి లా తీసుకొచ్చినప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు విత్డ్రా చేయలేదు, బై ద వే, ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీలీ పుట్ ఆన్ హోల్డ్. కానీ ఏమవుతుందంటే ఏదైనా ఇన్వెస్టర్ 1000 కోట్లు పెట్టడానికి వస్తున్నప్పుడు 10 సార్లు ఆలోచిస్తాడు. కరెక్ట్. ఎందుకంటే రేపు మళ్ళీ తిరిగి రావచ్చు. ఆల్రెడీ అక్కడ ఈ కన్నడ సైన్ బోర్డు మీద పెద్ద గొడవ నడుస్తుంది. చెప్పండి సాయి గారు, దానికి ఒకడు రెస్టారెంట్కి వెళ్తున్నాడు, అక్కడ మెక్డొనాల్డ్స్ బోర్డు ఉంటే వాడికి కన్నడలో ఏంటి, ఇంగ్లీష్లో ఏంటి, వాడికి అది లోగో చూస్తే తెలిసిపోతుంది. లేదు అది 60% ఉండాలంటే ఇది 40% ఉండాలంటే ఇంగ్లీష్లో. ఈ షావినిజం అనేది, లాంగ్వేజ్ షావినిజం ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఈవెన్ చాలా మటుకు చూస్తున్నాం మనం ఇక్కడ కూడా చాలా ప్లేసెస్లో, ఇక్కడున్న లాంగ్వేజ్ నేర్చుకోవాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళు సెట్, ఎస్ దే షుడ్ లెర్న్. నాలాంటి వాళ్ళు నేర్చుకున్నారు కదా, మాట్లాడుతున్నాం కదా, కానీ యూ కాంట్ ఫోర్స్ ఇట్ ఆన్ సంబడి. ఎగ్జామ్ పెడతాం మేము, లేకుంటే మీకు ఉద్యోగం రాదే, ఎక్కడ లాజిక్ అండి? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా ట్రాన్స్ఫరబుల్ జాబ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో గొడవ ఏంటంటే మీరు చెప్పింది నిజానికి ఎవరైతే ఇంపోజ్ చేయాలి అని అనుకుంటున్నారో లిటరల్లీ మాట్లాడితే, ఇప్పుడు లాంగ్వేజ్ విషయంలోనే మాట్లాడాం అనుకోండి, ఇప్పుడు ఇదే హైదరాబాద్ ఉందనుకోండి, లేదా ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉందనుకోండి, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే తెలుగులో మాట్లాడరు. మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎక్కడికన్నా చూడండి, చాలా ప్లేసుల్లో చూస్తున్నారు. ఏ షాప్కి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడితేనే నాకు గౌరవం అని అనుకుంటున్న మనుషులం ఉన్నాము. గవర్నమెంట్ బోర్డు మాత్రం పెట్టాలంటారు. మెక్డొనాల్డ్స్ బోర్డు మాత్రం బయట ఉండాలి, మెక్డొనాల్డ్స్ లో ఉండేవాడితో మాత్రం ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం. కరెక్ట్. అది అది మై పర్సనల్ ఎగ్జాంపుల్. మా బ్రదర్ ఈజ్ ఇన్ మస్కెట్ ఫ్రమ్ లాంగ్ టైమ్, 20-22 సంవత్సరాల నుంచి మస్కెట్ లో ఉన్నాడు, ఒమాన్. కానీ మేమిద్దరు మాట్లాడుతున్నప్పుడు హిందీలో మాట్లాడతాం. అదేందో అట్లే ఉంది, అట్లా అలవాటు అయిపోయింది. మా అమ్మగారు కూడా అడిగేటారు అప్పుడు, మా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన కూడా అడిగి, ఏంటో మీరు ఇద్దరు మాట్లాడుతున్నాడు ఇంట్లో కూర్చొని, మలయాళం మాట్లాడే హిందీ మాట్లాడుతున్నారంటే, వీఆర్ ఫ్లూయెంట్, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏదో అది ఒక హ్యాబిట్ అయిపోయింది. ఆయన కూడా చదివి, మా బ్రదర్ కూడా చదివింది హైదరాబాద్లోని, నేను కూడా ఇక్కడ చదివాను, మా సిస్టర్ కూడా ఇక్కడ చదివి. కానీ వీఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ నౌ, దే ఆర్ ఇన్ మస్కెట్, మా సిస్టర్స్ ఇన్ కేరళ. కానీ ఈ లాంగ్వేజ్ షావనిజం అక్కడి నుంచి ఇది మొదలవుతుంది. ఇవాళ కూడా చూడండి, కర్ణాటక వాళ్ళు ప్రొటెస్ట్ చేశారండి. కర్ణాటక ఏదో ఒక సంఘం ఉంది అక్కడ, వాళ్ళే కదా బోర్డులంతా తగలబెట్టారు. ఎవడైనా షాప్ పెడతారండి అట్లాంటి ప్లేస్లో? ఎవడు పెట్టాడు? పిచ్చోడు పెట్టేటోడు. వేరే బిజినెస్ మ్యాన్, ఈ నీడ్స్ బిజినెస్. మీరు అక్కడ బోర్డు మీద ఏ లాంగ్వేజ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలంటే ఏంటంటే బోర్డు చూసి వస్తారా మీ దగ్గరికి? ఇప్పుడు ఎవడు చూసినా గూగుల్ చేసి వస్తాడు. ఇఫ్ యూ వాంట్ ఈట్ ఇన్ రెస్టారెంట్, మీరు బోర్డు చూసి వెళ్తారా రెస్టారెంట్కి? మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు మెంటలీ, అక్కడికి వెళ్తున్నాను నేను అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇది ఏ స్టేట్ చేసినా కానీ, ఈవెన్ హర్యానా కూడా తక్కువ కాదు. వాళ్ళు అపీల్, బీజేపీ వాళ్ళు ఎంతో చెప్తారు కానీ హర్యానాలో వాళ్ళ అపీల్ సుప్రీంకోర్టులో పడింది, అండ్ ఇట్స్ బీజేపీ గవర్నమెంట్ విచ్ ఇస్ అపీల్. అది కాకుండా వర్స్, నిన్న ఒక డిబేట్లో, ఒక మేజర్ నేషనల్ ఛానల్ డిబేట్లో బీజేపీ స్పోక్స్ పర్సన్ ఇస్ సపోర్టింగ్ ద మూవ్, కానీ సెమాంటిక్స్ మీద ఆడుకుంటున్నారు. నో నో నో, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్ దిస్ వే. అరే మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా క్లియర్గా చెప్పండి. కరెక్ట్. నాడు కాదు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి వెళ్తే కథం మీరు. కరెక్ట్. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశం ఒకసారి యూపీకి వెళ్దాం. యూపీలో ఏం జరుగుతుంది? నిజంగా యూపీ బీజేపీలో ఉన్న పరిస్థితి ఏంటి? కేశవ్ ప్రసాద్ మౌర్య ఎవరైతే ఉన్నాడో, ఆయన యోగి ఆదిత్యనాథ్కి మధ్య ఏదో ఒక రిఫ్ట్ నడుస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. చాలా సీరియస్గానే ఉన్నట్టుగా కనబడుతోంది. యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేస్తారు, యోగి ఆదిత్యనాథ్ని తప్పిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కరెక్ట్. మీకు కేజ్రీవాల్ ప్రచారం సమయంలో మాట్లాడిన మాట కావచ్చు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టోరీస్ అట్లాంటివి రావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం.
ఇంకోవైపు బీజేపీ స్టేట్ చీఫ్ భూపేంద్ర చౌదరి ఆయన ఆల్రెడీ రాజీనామా చేశాడు, అది ఆమోదిస్తారా లేదా అని నడుస్తోంది. సో బేసికల్ ఇంకా 10 అసెంబ్లీ స్థానాలకు ఏదో ఉప ఎన్నికలు జరగబోతున్న టైంలో యూపీ బీజేపీలో ఈ కలవరం దేనికి సంకేతం, గందరగోళం ఎందుకు నడుస్తోంది? నిజంగానే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కనుసన్నలో ఇదంతా జరుగుతోందా, అమిత్ షా కనుసన్నల్లో జరుగుతోందా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నాడా, ఇంకెవరు చేస్తున్నారు, ఎందుకు జరుగుతుంది, నిజంగా జరుగుతుందా లేదా, ఓన్లీ ప్రచారం మాత్రమేనా? జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ కూడా జరిగింది కదా సాయి గారు. అమిత్ షా గారితో నరేంద్ర మోదీతో కలిసారు కేశవ ప్రసాద్ మౌర్య. అది కాకుండా వాళ్ళిద్దరు భేటీ చేశారు. నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు కలిశారు. ఐ థింక్ బీజేపీ మీటింగ్ కూడా అడ్రస్ చేయబోతున్నారు మోదీ గారు యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్. కానీ ద మెయిన్ థింగ్ అక్కడే ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే, ఈ యూపీ మీకు సాయిగా తెలుసు, అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ గారు, దానికన్నా ముందున్న గవర్నమెంట్స్ ఉన్నప్పుడంతా ఈ మొత్తం పొలిటీషియన్ స్టేట్లో ఉండే, మొత్తం స్టేట్ అంతా ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి అక్కడ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. అది మన దగ్గర ఇక్కడ ఉంది, అది తెలంగాణలో ఉంది. అది హైదరాబాద్ సిటీలో ఒక కానిస్టేబుల్ కూడా అక్కడి నుంచి ఒక ప్లేస్కి పోస్ట్ చేయాలంటే, ఈవెన్ ఒక చిన్న సిఐఎస్ఐ పోస్ట్ కూడా ₹1 ఇవ్వాల్సిందే సిటీలో. అంత డబ్బులు పెట్టే ట్రాన్స్ఫర్ వస్తుంది మీకు, లేకుంటే రాదు. కానీ ఇక్కడేం జరిగిందంటే, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఒకటి ఆయన క్రాక్ డౌన్ మొదలుపెట్టారు ఇల్లీగల్ దాని మీద. ఇదే బీజేపీ పొలిటీషియన్స్ ఇల్లు కూడా కూలగొట్టారు వాళ్ళు. ఆయన మనం అనుకుంటా ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళది, యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి మన బుల్డోజర్ పెట్టారని, బుల్డోజర్ బాబా అని పెట్టారు. నో, వీళ్ళది కొట్టాడు ఆయన. సో జరిగింది అందరికీ, ఎవ్రీబడి లాస్ట్. దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు అది కేశవ్ ప్రసాద్ మౌర్య ఓపెన్గా చెప్తున్నాడు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ బ్యూరోక్రాట్స్ మీద డిపెండ్ అవుతున్నాడు, మా మీద డిపెండ్ కావట్లేదని. అక్కడ ప్రాబ్లం. అంటే పవర్ మాకు కావాలి, మేము డిసైడ్ చేస్తాం ఎవరికి ఎక్కడ ఎంత భూమి ఇవ్వాలి, ఎవరికి ఎంత భూమి ఉంచుకోవాలి, ఎవరికి లోన్లు ఇవ్వాలి, ఎవరికి లోన్ ఇవ్వకూడదు, మేము డిసైడ్ చేస్తాం, గవర్నమెంట్ కాదు అని. అండ్ ఆయన చెప్తున్నాడు కదా, బీజేపీలో యూజువలీ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ తర్వాత ఉంటుంది. కానీ ఇక్కడ కేసులో ఇట్లా జరగట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే, డెఫినెట్గా సాయి గారు ఇక్కడి నుంచి ముందుకెళ్తూ యూపీలో గొడవలు ఉంటుంది బీజేపీలో, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్ డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ బీజేపీకి. 60 సీట్లు 70 సీట్లు అనుకున్న దాని పోయి 36 సీట్లు రావడం చాలా చాలా ఘోరం. అది పరాజయమే, దాంట్లో డౌట్ లేదు. కానీ దాని రీజన్స్ ఏంటి, అది మనం ముందు అర్థం చేసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ని మార్చేస్తే అన్నీ అయిపోతుందా? కాదు కదా. ఎందుకంటే ఆఫ్టర్ మోదీ హూ అని చెప్పి ఒక టైంలో యోగి ఆదిత్యనాథ్ అని చెప్తున్నారు అందరూ. ఇప్పుడు కూడా అంతే, ఎవరు నోబడీ విల్ సే నో టు ఇట్. ఎందుకంటే ఆయనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే వాళ్ళ సిస్టర్ ఒక చిన్న షాప్ నడిపిస్తుంది ఎక్కడో, కరెక్ట్ సమ్ ప్లేస్ ఇన్ ఐ థింక్ ఉత్తరాంచల్ సమ్వేర్ లైక్ దట్. సో ఆయనకు మోదీ గారు లాగా అనమాట, ఫ్యామిలీతో కనెక్షన్ లేదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నడిపించుకుంటున్నారు. కానీ వీళ్ళందరికీ అట్లా కాదు, వీళ్ళందరికీ దేర్ ఇస్ అ మాఫియా. అది బీజేపీలో కూడా ఉంది, యూపీ బీజేపీలో కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది పవర్ వాళ్ళ చేతిలో కాదు. కానీ వీళ్ళు ఎవరు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మేము మా పార్టీ కార్యకర్తల గురించి కార్యకర్తలు మీరే పట్టించుకోలేదు, కేశవ్ ప్రసాద్ మౌర్య గారు మీరే పట్టించుకున్నప్పుడు మీరు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సో యోగి గారు డెఫినెట్గా ఐ థింక్ హీ హస్ డన్ అ గుడ్ వర్క్, అంటే డౌటే లేదు. లా అండ్ ఆర్డర్ స్పెషలీ ఆయన చాలా ఇన్వెస్ట్మెంట్, చాలామంది నవ్వుతుండే ఆయన ఈ కాషాయ వేషం వేసుకున్న మంచి ఏం మాట్లాడతాడు యూపీ ఇన్వెస్టర్స్ కానీ అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంట్రీలో వచ్చింది యూపీకి వచ్చింది. సో హీ హాజ్ బ్రాట్ ఇన్ సర్టన్ డిసిప్లిన్, దాంట్లో లేదు. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ దట్ కేశవ్ ప్రసాద్ మౌర్య వాజ్ ఆల్సో ఆస్క్డ్ టు రిజైన్. ఆయన ఆఫర్ చేశారంటున్నారు, వీళ్ళేమో ఆయనతో రిజైన్ చేపిస్తానంటున్నారు. ఎందుకంటే బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, బీజేపీలో డిసిడెన్స్ అనేది అలౌ చేయరు. అంటే ఈ కాంగ్రెస్ కల్చర్ ఒకటి ఉంది, ఒకటి గుంజడం. కర్ణాటకలో చూస్తున్నాం, మన దగ్గర ఆంధ్రాలో ఉండే ముందు ఒక ముఖ్యమంత్రిని వస్తే వాడిని ఎట్లా గుంజాలని చూస్తారు. కేరళలో కర్ణాకర్ని కింద దింపారు వీళ్ళు, ఓమన్ చాండి అండ్ ఎకాంట్ని కలిపి. అది బీజేపీలో నడవదు. సో డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఈ 2017 ఎలక్షన్లు జరిగిన ల్యాండ్ స్లైడ్ తర్వాత బీజేపీకి, దాని తర్వాత వచ్చిన లోక్సభ ఎలక్షన్లో 2019లో వచ్చిన ల్యాండ్ స్లైడ్ విన్, అప్పుడు కూడా మంచి సీట్లు వచ్చినాయి బీజేపీ, ఈసారి రాలేదు. సో డెఫినెట్లీ కేశవ్ ప్రసాద్ మౌర్య అప్పుడు మనం చూసినప్పుడు ఎస్ దెర్ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో లేదని చెప్పలేము. ఎందుకంటే ఆ టైంలో హీ వాజ్ ద పార్టీ చీఫ్ బై ద వే, ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. అవును. సో వాళ్ళేమంటున్నారంటే మేమే తీసుకొచ్చాం విక్టరీ, యోగి ఆదిత్యనాథ్ ఏం చేయలేదని చెప్పి. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యోగి ఆదిత్యనాథ్ బికేమ్ ఎ బిగ్ ఫిగర్, వీళ్ళందరినీ కిందకి దింపేశాడు. కరెక్ట్. ఓకే, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కూడా ఏమంటున్నాడు, బీజేపీ యూజువలీ పాలిటిక్స్ ఆడుకుంటుంది కదా మిగతా స్టేట్లో,
ఓకే, లోటస్ సింబల్ పాలిటిక్స్ మినిస్టర్లు గుంజుకోవడం, ఎమ్మెల్యేలు గుంజుకోవడం చేస్తారు కదా, బీజేపీలోనే మంథనాలు జరుగుతుందంటారు. డెఫినెట్గా ఎస్. కానీ బీజేపీ ఇడిసిపోవడం, బయటికి వెళ్ళడం ఉండదు డెఫినెట్గా. దాంట్లో ఓబీసీ అండ్ దళిత్స్ ఈసారి అదే కదా పెద్ద గెయిన్ జరిగింది సమాజ్వాదీ పార్టీకి. అంటే నాన్ యాదవ్ ఓబీసీస్, అది కాకుండా దళిత్స్, అది ఇటువైపు వెళ్ళిపోయారు. ఏదో ఈ సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ అలయన్స్కి వెళ్ళిపోయారు. కొంత ఓట్లు మాయావతి దగ్గర నుంచి వాళ్ళకు కూడా వచ్చింది అన్నమాట. సో యోగి ఆదిత్యనాథ్ని మార్చడం అబ్సల్యూట్లీ జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశారు, ఆయనకి ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య ఏం అడుగుతున్నారంటే, నాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావాలంటున్నారు. మన అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు ఈ మినిస్టర్షిప్ ఉండే ఆయన దగ్గర. ఎందుకంటే డబ్బులు, పీడబ్ల్యూడీ అనగానే దాంట్లో కాంట్రాక్ట్లు డబ్బులు ఉంటాయి. అది యోగి ఆదిత్యనాథ్ చేయనీయుడు. కరెక్ట్. సో ఆయన్ని దింపాలి. ఇది జరుగుతుంది ఇదే బేసిక్లీ. ఆ కల్చర్ పోలేదు ఇంకా సాయి గారు. మీరు ఏదని చెప్పొచ్చు, కల్చర్కి పోలేదు. ఆ కల్చర్ అక్కడే ఉంది ఇంకా. అది అఖిలేష్ యాదవ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. యూపీలో ఆ చేంజ్, ఆ మార్పు తీసుకొచ్చిన యోగి ఆదిత్యనాథ్ని జరపనివి చాలా ట్రై చేస్తున్నారు. ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోతుందా? సరే, మోదీ గారు 303 నుంచి 240కి వచ్చారు, మోదీ గారిని రిజైన్ చేయమంటారా? ఈక్వలెంట్ అది కూడా ఉండాలి కదండి. అది కాదు కదా. సో ఆయన గెలిచినప్పుడు మీరు ఆయన్ని తల మీద పెట్టుకొని తిరిగారు. ఇప్పుడేమంటారు, ఆయన డెఫినెట్లీ మీరు ఫేస్ చేయాలి. యా, అండ్ కరెక్ట్. ఎలక్షన్స్ రాబోతుంది, 10 సీట్లకి బై ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు లోపల నుంచి ఇలాంటి టైంలో బై ఎలక్షన్స్ అనేవి ఎదుర్కోవడం కష్టమవుతుందా అనే క్వశ్చన్ ఉంటుంది. కష్టమే అంటే డౌటే లేదు. దాంట్లో ఇప్పుడు 10లో 3 గెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నారు, మొన్న ఇండియా అలయన్స్ వెస్ట్ బెంగాల్లో గెలిచింది అని పెద్ద అనౌన్స్మెంట్ చేశారు మన ఛానల్ వాళ్ళు. అక్కడ అన్ని సీట్లు సిపిఎం పోటీ చేసింది వ్యతిరేకంగా, టీఎంసీ వ్యతిరేకంగా. 3, 4 స్థానాలు వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ సిపిఎం వాళ్ళు. అప్పుడు అలయన్స్ ఎట్లా అయిందండి అది? వాళ్ళు కూడా దెన్ ఇట్ ఇస్ నాట్ అన్ అలయన్స్, ఇట్ ఈస్ మమతా బెనర్జీస్ విక్టరీ, నో డౌట్ అబౌట్ ఇట్. అది. అండ్ హిమాచల్లో బీజేపీ ఓడిపోయారు. వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉండే, వాళ్ళు బీజేపీలో జాయిన్ చేశారు, ఎలక్షన్ కాంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. దాంట్లో బీజేపీ సీట్ ఎట్లయితుందండి? హూ వాజ్ హోల్డింగ్ ఇట్ బిఫోర్ దట్? సో యోగి ఆదిత్యనాథ్ని బేసిక్లీ టార్గెట్ చేయడం, ఆయన చేసిన పనిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. కానీ దానికి ప్రధానమంత్రి గారు, మోదీ గారు కానివ్వండి, అండ్ ఈవెన్ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారనుకుంటాను కేశవ్ ప్రసాద్ మౌర్యకి, లేదు యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు, మీరు రిజైన్ చేస్తే రిజైన్ చేయండి. ఆ దమ్కి ఓపెన్గా ఇచ్చారంట, కానీ చేయలేదు, చేయరు కూడా. కరెక్ట్. సార్, నెక్స్ట్ అంశము జమ్మూలో అటాక్స్ పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు. నేను కూడా దీని మీద చాలా, అంటే మేము గ్లోబల్ రౌండప్లో కూడా మాట్లాడాము, యాక్చువల్లీ మళ్ళీ మాట్లాడాలనిపించింది. సో జమ్మూలో టెర్రర్ అటాక్స్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ కౌంటర్ ఆపరేషన్స్ కూడా మనం నిర్వహిస్తున్నాము, టెర్రరిస్టులను కూడా మట్టు పెడుతూ ఉన్నాము, అదంతా నడుస్తూ ఉంది. ఈ మధ్య ఈ పీర్ పంజల్కి సంబంధించి ఆ రీజియన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎందుకని టాక్టికల్గా మనం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేకపోతే మన వైపు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ మధ్యకాలంలో పెరగడాన్ని, టెర్రర్ అటాక్స్ పెరగడాన్ని ఎట్లా చూడాలి, మీ అనాలిసిస్ ఏంటి? దోడాలో జరుగుతుంది. యాక్చువల్లీ పీర్ పంజల్ దీనికన్నా ముందు ఉండే సాయి గారు. అది అటాక్స్ యూస్ టు హ్యాపెన్. అప్పుడు ఒక ఆపరేషన్ కూడా లాంచ్ చేశారు ఆర్మీ. ఐ థింక్ ఇట్ వాస్ 2003. అప్పుడు జనరల్ విగ్ వాజ్ ఆర్మీ చీఫ్, జనరల్ విచ్, ఐ థింక్ ఎన్సీ విచ్. ఆయన నార్దర్న్ కమాండ్ లీడర్షిప్ అప్పుడు రుస్తం అనే ఒక లెఫ్టినెంట్ జనరల్ దగ్గర ఉండే రుస్తం నానావతి, ఈ వాజ్ దేర్. అప్పుడు ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తారు ఇట్లనే ఇదే ఏరియాస్లో, కానీ దోడా రీజన్లో, కానీ దాని పక్కన ఉన్న రీజన్, ఓకే, పూంచ్ సెక్టర్లో సర్పు వినాశ్ అనే ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తారు. ఓకే, అది మళ్ళీ ఎందుకంటే ఈ జరుగుతున్న ఎన్కౌంటర్ అంతా ఇప్పుడు చాలా హెవీలీ ఫారెస్టెడ్ ఏరియాలో. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ వైపు నుంచి 50 మంది ఆ ఏరియాలో ఉంటున్నారంట టెర్రరిస్ట్. వాళ్ళు దూరం వచ్చేసారు లోపలికి, అక్కడ ఉన్నారు, లోకల్ సపోర్ట్తో పనిచేస్తున్నారు వాళ్ళు. ఇది మనం అనుకుంటాం, మనకు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మనం పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తాం. రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేసిండు, మొరాల్ ఆఫ్ ఆర్మీ ఈజ్ డౌన్. అరే మీరు మొరాల్ డౌన్ చేస్తున్నారు వాళ్ళది. ఒక ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మెంబర్ని కోల్పోయాను, వాళ్ళు దే షుడ్ అలౌ దెమ్ ద స్పేస్. వాళ్ళకి తెలుసు వెన్ యూఆర్ జాయినింగ్ ద ఆర్మీ, యూ నో దేర్ ఇస్ అ రిస్క్ అక్కడ అసోసియేటెడ్ విత్ ఇట్. ఎవరు వెళ్ళి అక్కడ ఓపెన్గా నేను చచ్చిపోతా అని చెప్పి ముందు నిలబడ్డు టెర్రరిస్ట్ ముందు. థాపా హూ డైడ్ రీసెంట్లీ, యంగ్ గై, వాళ్ళ ఫాదర్ అన్నారు, ఈ వాజ్ అగైన్ రిటైర్డ్ సోల్జర్ ఆఫీసర్. ఈ సెడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అండ్ సెల్యూట్ హిమ్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఆపోజిట్ ట్వీట్ చేస్తున్నాడు, చూడండి బీజేపీ వచ్చిన తర్వాత ఎంతమంది చనిపోయారు, మీరు ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారని. ఎనీవే, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్. కానీ ఇక్కడ ఏం చేయాలని క్వశ్చన్. యా, డెఫినెట్గా ఫస్ట్ ఇక్కడ ఉన్న టెంపరీ షెల్టర్స్ అంటారు దీన్ని,
అది దోక్స్ బందిక్స్ ఏదో టర్మ్ ఉంది, అది కాశ్మీరీ టర్మ్ టిపికలీ, అది దోక్స్ బందిక్స్ అంటారు. దాన్ని మొత్తం అక్కడ ఆ ఏరియాలో, ఎందుకంటే ఆ ఏరియాలో చాలామంది ఉండరు ఆ ఏరియాలో, అండ్ స్పెషలీ ఈ లాస్ట్ ఆపరేషన్ జరిగిన దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. బక్రవాల్స్ కానీ గుజ్జార్స్ కానీ ఆ ఏరియాలో ఉండే ఆ టైంలో, పీర్ పంజల్ ఏరియాలో. ఎందుకంటే అది ఒక రిడ్జ్ లైన్ ఉంటుంది అక్కడ, రాజంతి రిడ్జ్ లైన్ అని చెప్పేసి. కానీ లెసన్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే, ఈ ఆపరేషన్ పరాక్రమ్ జరిగిన తర్వాత కూడా ఈ ఏరియాని క్లియర్ చేయడానికి చాలా మట్టుకు ప్రొఫెషనల్ టీం తీసుకొచ్చారు వాళ్ళు, ఆర్మీ నుంచి కూడా. అది రాష్ట్ర రైఫిల్స్ ఉండొచ్చు, ఇండియన్ ఆర్మీ ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్స్ అప్పుడు కూడా జరిగింది. అప్పుడు కూడా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, అల్ బదర్ వీళ్ళందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ టైంలో క్రికెట్ ఆడారు అక్కడ లోకల్స్తోని ఓపెన్గా. మన ఆర్మీ ఏం చేయలేకపోయారు ఆ టైంలో, టాకింగ్ మన్మోహన్ సింగ్స్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు అట్లా ఆ పొజిషన్ లేరు, వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు దాచుకున్నారు ఎక్కడో, అండ్ దే డూయింగ్ దిస్. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు లాంచ్ వన్ మోర్ ఆపరేషన్. అండ్ ఆర్మీ దగ్గర మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ లోకల్ కమాండర్ లెవెల్లో వాళ్ళకి తెలుసు ఏం చేయాలని. ఓకే, నో ఆర్మీ జనరల్ వుడ్ లైక్ టు లూజ్ ఇస్ సోల్జర్. ఎవరు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద ఒక బ్లాక్ మార్క్ అది. మీరు ఎట్లా మీరేం చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు, ఓ చూడండి మోదీ గారు చేస్తున్నారు, మోదీ గారు అక్కడ వెళ్ళి ఆపరేషన్ కమాండ్ చేస్తున్నారు. కమాండర్ ఇస్ ఇన్ ద లోకల్ లెవెల్, ఆయనకు తెలుసు అక్కడ ఏం చేయాలని. ఒక టెర్రరిస్ట్ వచ్చారు 10 మంది ఉన్నారని చెప్పగానే ఒక టీం డిస్పాచ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ డన్. అక్కడ ఏం జరుగుతుంది, దాని తర్వాత ఫైర్ ఫైట్ జరుగుతుందో, కొంతమంది చనిపోతే డెఫినెట్లీ ఇట్ హస్ బి ఇన్వెస్టిగేటెడ్. కానీ ఒక హ్యూమన్ క్యాజువాలిటీ డెఫినెట్గా ఉండబోతుంది ఇట్లాంటి పొజిషన్లో. యు ఆర్ నాట్ ఫైటింగ్ అ డైరెక్ట్ వార్, ట్యాంక్ టు ట్యాంక్ ఫైట్ చేయట్లేదు, మిసైల్ టు మిసైల్ ఫైట్ చేయట్లేదు. ఇట్స్ అ గెరిలా వార్ఫేర్. దానికోసం ఎప్పుడు అంటారు గెరిల్లాలో, వియట్నాంలో ఇంత పెద్ద అమెరికన్ ఆర్మీని ఓడించారు చిన్న గెరిల్లా గ్రూప్. బికాస్ టు డిఫీట్ ఎ గెరిల్లా థింక్ లైక్ ఎ గెరిల్లా అంటారు. మీరు వాళ్ళ పొజిషన్, దానికోసం మన దగ్గర చూసాం నక్సలైట్స్ని ట్యాకిల్ చేయడానికి మన దగ్గర తయారు చేసిన కమాండో ఫోర్స్ కానీ, గ్రే హౌండ్స్ కానివ్వండి, మహారాష్ట్ర వైపు నుండి కానీ, ఛత్తీస్గఢ్ వైపు నుండి కోబ్రా బెటాలియన్స్, సిఆర్పిఎఫ్, దే థింక్ లైక్ దట్. వాళ్ళు ఆ లెవెల్లో ఆలోచిస్తారు. నేను సాఫిస్టికేటెడ్ లెవెల్లో మాట్లాడతాను, నేను స్కానర్ యూజ్ చేస్తాను, హ్యూమన్ థర్మల్ ఇమేజింగ్ చేస్తాను. మీరు వాళ్ళు ఎట్లా ట్యాకిల్ చేస్తారో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడండి, దెన్ యూ విల్ సక్సీడ్. అండ్ కాశ్మీర్లో డెఫినెట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు దీస్ అటాక్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ వ్యాలీ. కరెక్ట్, జమ్మూ హిందూ పాపులేషన్ మెజారిటీ ఉన్న ఏరియా. ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే డోంట్ వాంట్ హిందూస్ టు సెటిల్ డౌన్ ఇన్ జమ్మూ. ఎందుకంటే చాలామంది పండిట్స్ వస్తే కూడా అక్కడ సెటిల్ అవుతారు వచ్చి, దానికి ఆపడానికి చేస్తున్నారు వీళ్ళు. అండ్ డెఫినెట్గా చాలామంది రాహుల్ గాంధీ మీరేమి అటాక్ చేయరా పాకిస్తాన్ని, అది చేస్తే అంటారు, ఎందుకు చేశారంటారు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేయలేము, ఏదో అది సూపర్ మార్కెట్ షెల్ఫ్ నుంచి తీసుకొచ్చి వాడడం కాదు సర్జికల్ స్ట్రైక్ అనేది. దానికి టైం ఉంటుంది, దానికి ఒక పొజిషన్ ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ ఆర్మీ, వాళ్ళ ప్రొఫెషనల్స్, లెట్ దెమ్ హ్యాండిల్ ఇట్. గవర్నమెంట్ ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇస్తుంది, వాళ్ళు దాన్ని బట్టి డీల్ చేసుకుంటారు. లెట్ ద ప్రొఫెషనల్స్ డూ ద జాబ్. సాయి గారు పర్ఫెక్ట్, రైట్ సార్. ఇక మరొక అంశము, ఇది అజ్మీర్ ష్రైన్కి సంబంధించినటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి నుంచి ఒక అతను చేసినటువంటి కమెంట్స్కి సంబంధించి ట్రయల్ కోర్ట్ సర్ తన్సే జుడా గురించి మనం చాలాసార్లు మాట్లాడాము. ఈవెన్ కన్హయ్యలాల్ మర్డర్ జరిగిన అంశానికి సంబంధించి కూడా మనం చాలాసార్లు మాట్లాడాము. అండ్ ఎవరైతే ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ తల తీసేయాలి, సర్ తన్సే జుదా అనే ఒక నినాదం అప్పట్లో విపరీతమైన వివాదాస్పదంగా మారింది. దానికి అనుగుణంగా కొన్ని చర్యలు కూడా జరిగాయి. దీని మీద కోర్టుకు వెళితే కోర్టు ఏమో మొన్న 6గురిని, ఈ ఎవరైతే ఈ సర్ తన్సే జుదా నినాదాలు చేశారనే అభియోగాలు ఉన్నాయో వాళ్ళని నిర్దోషులుగా వాళ్ళని కోర్టు చెప్పడం జరిగింది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ యాక్చువల్లీ వాళ్ళ పైన ఉన్న ఆరోపణలు అవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన విషయాలు ఉన్నాయి, కానీ ఎవిడెన్స్ లేదంటున్నారు. ఏంటిది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? సర్ తన్సే జుదా అనేది నిజంగా ఈరోజు పర్వాలేదు, ఏం పర్వాలేదు, వాటిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందా? సాయి గారు, మనకు కేసు ఇక్కడ కూడా గుర్తుంటుంది, అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్ట్గా అన్నమాటనే అది నిర్మల్లో జరిగింది. 15 నిమిషాలు చాలు అనేది ఏం చెప్పారు లాస్ట్లో? కోర్టు అన్నారు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అన్నారు. ఎవిడెన్స్ లేదన్నారు. అంటే వీటికి వీడియో ఎవిడెన్స్ని వాళ్ళు అసలు తీసుకున్నారు, కానీ వీడియో ఇచ్చిన వీడియో ఎడిటెడ్ వీడియో అంటారు. ఒరిజినల్ వీడియో ఛానల్స్ దగ్గర నుంచి తీసుకోలేదు. దిస్ అ డిఫరెన్స్. కోర్టులో మీరు ఎవిడెన్స్ ఇస్తున్నప్పుడు మీ వీడియో ఎడిటెడ్ ఉంటే, ఇప్పుడు ఈ నీట్ కేసులో కూడా అదే జరిగింది. నీట్ కేసులో ఒక వీడియో ఫస్ట్ వచ్చింది, ఇది లీక్ అని చెప్పేసి అది అని చెప్పి. వెన్ ద సిబిఐ వాళ్ళు దాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు ద వీడియో ఎడిటెడ్, టైం స్టాంప్ అని ఉంటుంది మన దగ్గర. మన వీడియో మీరు ఒక వీడియో కట్ చేసి ఇంకా పెట్టుకుని ఆ టైం స్టాంప్ క్లియర్గా ఉంటుంది. ఇది డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కడ వెళ్ళదు.
ఈ కేసులో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కేసు కూడా అదే జరిగింది. ఎందుకంటే వాళ్ళకు దే వాంటెడ్ హిమ్ టు బి అక్విటెడ్. జడ్జే చెప్పారు ఐ నో హీస్ గిల్టీ, కానీ నేనేం చేయలేకపోతున్నాను, ఎవిడెన్స్ లేదు. కంప్లైంట్ అంటే ఎవడో ఒక పోలీసు వాడు. ఈ కేసులో కూడా అదే జరిగింది. ఈ కేసులో ఒక్క విట్నెస్ని కూడా రాజస్థాన్ పోలీస్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఫైల్ చేసిన కేసు ఇది. దట్ ఒక్క విట్నెస్ కూడా తీసుకురాలేకపోయారు. ఒక పోలీసు వాడు కేసు ఇచ్చింది లాస్ట్లో. అక్కడ ఉన్న పోలీసు వాడు చెప్పి నేను చూశాను ఇది చెప్పారు. మనం మాట్లాడుతుంది మనిషి సయ్యద్ గోహార్ చిస్తి, వాళ్ళ చిస్తి ఫ్యామిలీ, అది పెద్ద లైనేజ్ ఉంది అజ్మేర్ దర్గా నుంచి, చిస్తి ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఆయన కూడా జైలు బయటికి రాలేదు. అది ఇంకో మంచిది, ఎందుకంటే ఇంకో కేసులో ఉన్నాడు, ఇరుక్కున్నాడు, లోపల ఉన్నాడు, ఇంకా ఆయన బయటికి రాలేదు. ఈ కేసులో కూడా 22 విట్నెసెస్ తీసుకొచ్చారు సాయి గారు. ఓకే, 32 డాక్యుమెంట్స్ ప్రజెంట్ చేశారు. కానీ అప్పుడు కూడా అప్పుడున్న అడ్వకేట్, అక్యూజ్డ్ అడ్వకేట్ అజయ్ వర్మ అని ఆయన పేరు అనమాట, డిఫెండ్ చేసిన ఆయన అంటాడు కోర్ట్ వాజ్ నాట్ కన్విన్స్డ్. ఎందుకు కన్విన్స్ కావట్లేదు? ఇదే భారత్ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్, మన ఐపీసీ, సిఆర్పిసి అది తీసేసి కొత్త వచ్చిన భారత్ న్యాయశాఖ, కానీ అక్కడ ఈ డిజిటల్ ఎవిడెన్స్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిజిటల్ ఎవిడెన్స్ ఏమవుతుందంటే సాయి గారు, క్వైట్ ఆఫన్ ఇప్పుడున్న మన దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు చాలామంది, ఎస్పెషలీ ద లాస్ట్ జనరేషన్, వాళ్ళకి కంప్యూటర్స్ కానివ్వండి, డిజిటల్ కానీ వాళ్ళకంతా దే ఆర్ నాట్ రియలీ కన్వర్సెంట్ విత్ దాట్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, హైదరాబాద్లో ఒక రేడ్ జరిగింది. నేను బహుశా కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫ్లాపీ డిస్క్లు ఉంటుండే ఆ టైంలో, 5.5 ఇంచ్ ఫ్లాపీ డిస్క్లు, 3.5 కాదు 5.5 ఇంచ్. ఇప్పుడున్న పిల్లలకి ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటి తెలియదు. 5.5 ఇంచ్ ఫ్లాపీ డిస్క్, అది ఇట్లా ఫోల్డ్ అవుతుంది ఈజీగా, చిన్న కార్బన్ పేపర్ లాగా, ప్లాస్టిక్ షీట్ లాగా. వీళ్ళేదో పట్టుకున్నారు, ఏదో రేడ్ మీద పట్టుకొని ఒక 50 ఫ్లాపీ డిస్క్లు పట్టుకున్నారు. ఒక కానిస్టేబుల్ ఏం చేశాడు, వాళ్ళ ఆఫీస్కి వచ్చి స్టేషన్కి వచ్చి, వాళ్ళ స్టేషన్ మన ఈ పేపర్ ఒక పిన్ ఉంటుంది ఒకటి, మనం ఇట్లా కొడుతూనే ఉంటాం కదా పిన్, దాని మీద ఏమైనా రెసిప్ట్ ఉంటే హోటల్లో కూడా కనిపిస్తుంది, క్యాష్ కౌంటర్ దగ్గర పిన్, వాడు దాని మీద వచ్చి కొట్టి సీల్ చేశాడు. దాన్ని పెట్టి ఆ హోల్ లోపల నుంచి థ్రెడ్ వేసి సీల్ చేశాడు. ఇది ఎవిడెన్స్ అని. అది దాంట్లో ఉన్న అన్నీ పోయినాయి. అంటే వాళ్ళకి తెలియదు. సో ఈ కేసులో కూడా ఇది అఫ్కోర్స్ దిస్ ఇస్ ద డిబేటబుల్ కేసు, ఎందుకంటే సర్ తన్ సే జుదా అని చెప్పింది అందరికి తెలుసు. ఆయన చెప్పిన వర్డ్కి రిపీట్ చేసింది క్రౌడ్. అంటే మా ప్రాఫిట్ని ఇన్సల్ట్ చేసేటోళ్ళు ఏం చేస్తారు మీరు అనగానే సర్ తన్ సే జుదా. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మన ఫార్మర్ యూనియన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ అన్నారు, గోలీ మారో, అక్కడ నెక్స్ట్ వర్డ్ క్రౌడ్ దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఎందుకు ప్రాసిక్యూట్ చేయలేదు మీరు అంటున్నారు. సో ఈ జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇవాళ ఒక్కరే కాదు 5 మంది అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. కానీ అందరిని ఇప్పుడు దే సెడ్ నో దే ఆర్ నాట్, అఫ్కోర్స్ డెఫినెట్లీ దానికి అగేన్స్ట్ అపీల్ చేయబోతున్నారు. ఈ ప్రీ ప్లాన్ చేసిన స్లోగన్స్, ఎందుకంటే మీరు కనయ్యలాల్ కేసు గురించి మాట్లాడారు, ఇప్పుడు కూడా నుపూర్ శర్మ స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ దాట్. ఇదే సుప్రీం కోర్ట్ అన్నారు షీఈస్ గిల్టీ అన్నారు, నాట్ దిస్ ఫెలో. కరెక్ట్. ఆమె ఏం చెప్పింది, దాంతోనే మొత్తం గొడవ జరిగిందని చెప్పి ఆ జుబేర్ అంటోడు ద సేమ్ థింగ్ వెన్ ఇట్ వాస్ అప్లైడ్ టు హిమ్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పారంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికి ఉండాలి కదండి, మన అట్లా అందరి మీద కేసు వేస్తే ఎట్లా. సో నుపూర్ శర్మకి ఒక కేసు సుప్రీంకోర్టులో, జుబేర్కి ఇంకొక కేసు, రామ్దేవ్ బాబాకి ఒక కేసు, మిగతా వాళ్ళకు మిగతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మీద ఇంకా కేసు లేదు అసలు. సో దిస్ డబుల్ స్టాండర్డ్స్ కరెక్ట్ యు ఆర్ ఎంకరేజింగ్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఎవడైనా రేపు వచ్చి సర్ తన్ సే జుదా అంటే ఈజ్ ఇన్నోసెంట్, వాడు చెప్పుకొని పాపం వాడు ఏం చేస్తున్నాడు అంతే కదా అంటారు మన. దిస్ ఈజ్ వాట్ మన కోర్ట్స్ ఆ ట్రాజడీకి వచ్చేసింది సాయి గారు. జుబేర్ లాంటోడు వెన్ హీ డిడ్ ద సేమ్ థింగ్, హిందువుల మీద, ఎంతో హిందూ దేవుళ్ళ మీద మన అక్బరుద్దీన్ ఓవైసీ నుంచి మిగతా అందరు తిట్టుకుంటూ పోతారు, ఒక్క ప్రాసిక్యూషన్ జరగదు. ఒక్క నుపూర్ శర్మ చెప్పంగానే అది కూడా షీ కోటెడ్ ఫ్రమ్ ద హదీత్, ఆమె మీద కేసు, ఆమె మీద సర్ తన్ సే జుదా. పాప అది సెక్యూరిటీలో తిరుగుతుంది, హెవీ సెక్యూరిటీలో ఇప్పుడు కూడా ఇంట్లో ఉండేది. ఏం చేశారు దాంట్లో? నేను మోదీ గారిని తప్పు పడుతున్నాను. దట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు మనం అనలైజ్ చేస్తున్నాం, నేను కూడా చాలా మంది అనలైజ్ మాట్లాడుతున్నాడు అంటారు, వన్ థింగ్ యూ డ్రోవ్ అవే ద హిందూస్ ఫ్రమ్ బీజేపీ అంటే ఈ వీళ్ళని సపోర్ట్ అందరిది. ఇప్పుడు ఇవాళ చూసాం మనం వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి అనుకుంటా, ఆయన చెప్పారు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇడిచేయండి, పనిచేయదు ఇక్కడ. కరెక్ట్, దట్ ఈస్ రైట్. ఎందుకంటే మీరు ఏం చేశారు, జస్ట్ ప్లీజ్ ఖతార్ విచ్ ఇస్ అ టెర్రరిస్ట్ కంట్రీ. ఖతార్ అనేది అల్ఖైదా, ఇప్పుడు ఉన్న ఇస్రాయెల్ వార్లో జరుగుతున్న హమాస్ కానీ వాళ్ళ మెయిన్ ఫండింగ్ ఏజెన్సీ ఖతార్. అల్ జజీరా లాంటి ఛానల్ మన దేశంలో బ్యాన్ చేశారు వాళ్ళని. ఇట్లాంటి వాళ్ళని మీరు వాళ్ళు ప్లీజ్ చేయడానికి మీరు నుపూర్ శర్మని మీరు పార్టీ నుంచి తీసేశారు. వాట్ సైన్ డిడ్ యూ సెంట్? యూ సెంట్ అ సైన్ దట్ హిందూస్ మాకు ఓకే కాంగ్రెస్ లాగా అయిపోయిందన్నమాట బీజేపీ అక్కడ.
హిందువులు ఏం కాదండి, వాళ్ళు మా దగ్గర ఉంటారు, ఎక్కడ పోతారు పాపం, వెళ్తే కాంగ్రెస్ దగ్గర వెళ్తారు, వెళ్ళారు కదా ఈసారి, అదే జరిగింది. వీరేమనుకున్నారు, వాళ్ళు వెళ్ళరు కాంగ్రెస్ దగ్గర, మా దగ్గరే ఉంటారు, మేమే కదా హిందుత్వం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు. కానీ మీరు ఏం చేశారు నుపు శర్మ కేసులో? యూ డింట్ డూ అ థింగ్ అబౌట్ జుబేర్. అటు సుప్రీంకోర్టు దాని మీద కేసు అక్విట్ చేసి మీరేం చేశారు దాని గురించి? డిడ్ యూ ఫైర్ అ కౌంటర్ కేస్? అప్పీల్ చేశారా? చేయలేదు. సో ఇది ప్రాబ్లం సాయి గారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇప్పుడు మనం చూసిన ఈ సయ్యద్ గోహార్ చిష్తీని ఆ టైంలో ఇది సర్తన్ జుదే దజా అని చెప్పి అక్కడి నుంచి అటు గాయమైపోయాడు అజ్మీర్ నుంచి. ఎక్కడ దొరికాడు? హైదరాబాద్ దొరికాడు. రాజస్థాన్ పోలీస్ ఇక్కడ వచ్చి అరెస్ట్ చేశారు ఆయన. సో అక్కడ హైడ్ చేయడం ఎందుకు? ఈ కనయ్యలాల్ మర్డర్లు కూడా ఆయన కోసిన వాళ్ళిద్దరు అదే స్లోగన్ రిపీట్ చేశారు. కరెక్ట్. డికే అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ ఈ చిస్తీ అప్పుడు ఉదయపూర్లో ఉన్నాడు, అది రన్కన్ 2 రోజుల ముందు వచ్చి చేశాడు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ సాయి గారు. ఎస్ సార్, నిజంగానే మోదీ అండ్ ప్రభుత్వము వీళ్ళు నిజంగా వాళ్ళు మారకపోతే మాత్రం డెఫినెట్లీ ఇంకా మనం బ్యాడ్ డేస్ చూడబోతున్నాం, చాలా కష్టమైన రోజులు చూడబోతున్నాం, అంతవరకు నిజం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మరిన్ని అంశాలతో విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాము. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.